ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడబోచుండగా మనమందరం మంచి మనసు కలిగి చక్కగా దేవుని యొక్క వాక్యమును వినినట్లుగా దేవుడు ఆ విధంగా మనతో మాట్లాడినట్లుగా అదేవిధంగా దేవుని యొక్క వాక్యము ఎక్కడ వెళ్ళడగునో అక్కడ వెలుగు కలుగుతుందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఆ వెలుగును మనం స్వతంత్రించుకొని వెలుగు మార్గంలో మనం నడుచుకున్నట్లుగా ఆ విధంగా వాక్యము మన జీవితాల్లో ఒక నూతనమైన కార్యాన్ని జరిగించినట్లుగా మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. భూమిని ఆకాశమును అందులో ఉన్న సమస్తాన్ని కలుగజేసిన గొప్ప తండ్రి, మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. ఉదయకాల సమయంలోనైనా మా ప్రాణం మాల్లో ఉంచి మిమ్మల్ని తండ్రి ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోవడానికి, మీరు చేసిన మేలుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, మీరు మాకు దేవుడు అయి ఉన్నందుకు నాయనా మిమ్మల్ని ఘనపరచడానికి మీరు మాకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పటివరకు పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరిచి ఉన్నాం. స్తుతి ఆరాధన ద్వారా మిమ్మల్ని ఘనపరిచి ఉన్నాము. అదేవిధంగా ఈ సమయంలో తండ్రి కొద్ది నిమిషాలని మాట్లాడడానికి మేము సిద్ధపడండి. మీరు మాతో మాట్లాడండి. నీ మాటల్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని మేము గ్రహించి దాని ప్రకారం చూడడానికి కృప దయచేయండి. మాలో చెడు మనసు తీసివేసి మంచి మనసు కలుగు చేయండి ఆయన. అదేవిధంగా నీ యొక్క వాక్యము తండ్రి ఎక్కడ వెళ్ళగలుగుతున్నా అక్కడ వెలుగు కలుగునని మీరు సెలవిచ్చారు. మా చీకటి బ్రతుకులను మీరు సరిచేసి మమ్మల్ని వెలుగు సంబంధులుగా మార్చి ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మేము వెలిగించబడుతూ అనేకులను వెలిగిస్తూ ప్రభువా మీ రాకడ కొరకు మేమందరం కూడా సిద్ధపడడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సమయంలో నీ పక్షం నిలబడినాను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరికి ఏ మాటలు కావాలో మీరే అందించి మాట్లాడి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా తండ్రి నీ మాటలు తండ్రి మాకు వెల్లడగుచుండగా మేమందరం మంచి మనసు కలిగి మంచి మనసుతో నీ మాట్లాడడానికి సహాయం ఇచ్చేయండి ఆయన. అదేవిధంగా ప్రభా మా హృదయాలను మంచి నేల వలె సిద్ధపరచండి ఆయన. మంచి నేలను పడినటువంటి వ్యక్తినము తండ్రి 30 60 100 ఫలించినట్లుగా తండ్రి నీ వాక్యము మా హృదయాలు గల ఫలించినట్లుగా మీరు సహాయం ఇచ్చేయండి తండ్రి. అలా ఫలభరితమైనటువంటి జీవితం మేము కూడా కలిగిన ఆయన మిమ్మల్ని సంతోషపరుస్తూ మేము సంతోషంగా ఉంటూ మీరు మా కొరకు ఏర్పాటు చేసినటువంటి రాజ్యంలో తండ్రి మేము కూడా ప్రభా హక్కు కలిగి తండ్రి మీతో సంతోషించే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో తండ్రి నిద్రమత్తున నిర్లక్ష్యమును మా ఎదురు నుండి తొలగించండి. మా అందరికీ వినగలిగే చెవిని గ్రహించుకొని హృదయాన్ని దయచేయమని, ఈ ప్రాంతంలో పనిచేస్తున్న ప్రతి చీకటి కార్యాలను మీరే దూరపరిచి పరిశుద్ధాత్మ దేవుడా మీరే తోడుగా ఉండి చక్కగా మాతో మాట్లాడి బలపరచమని, అదేవిధంగా గలిబిలితో ఉన్నటువంటి మా మనసులను స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి వారు కూడా నీ మాటలు ప్రభు నీ మాటలని గ్రహించిన ఆయన మంచి మనసుతో అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని మా ప్రభును రక్షకుడు నేసే దివ్యమైన నామమున ప్రార్థించి అడిగి పొందుకుని నాము తండ్రి, ఆమేన్. సరే, మంచిది. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈ ఉదయకాల సమయం నాకు ప్రభు సిద్ధపరిచినటువంటి లేఖనాన్ని మనం చదువుకొని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. చాలు. మన వలె శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. ఈ మాట నాతో కలిసి చెప్పండి. మన వలెనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా
ఉండెను. గట్టిగా చెబుదాం. మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. ఎవరైనా ఎవరి గురించి ఇక్కడ రాయబడింది అని మనం ఆలోచన చేస్తే ప్రధాన యాజకుడు అని రాయబడింది. అంటే ప్రధాన యాజకుడు అని ఎవరి గురించి బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడిందంటే యేసుక్రీస్తు గురించి రాయబడింది. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ మాట యేసుక్రీస్తు గురించి రాయబడినటువంటి మాట. ఏమని రాయబడింది? మన వలే ఆయన శోధించబడ్డాడు, కానీ మన వలే శోధించబడ్డాడంట ఈ భూలోకానికి వచ్చినప్పుడు. కానీ ఎలా ఉన్నాడు? శోధనను బట్టి ఎలా ఉన్నాడు? పాపం చేసినటువంటి వాడిగా లేడు, కానీ ఎలా ఉన్నాడు? పాపము లేనివాడిగా ఉండేను అని రాయబడింది. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. ఒక నిద్ర మత్తుగా అన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. లేదా అందరు మెళుకుగానే ఉన్నారు కదా, ఎందుకంటే ఉదయకాలం బాగా నిద్ర పట్టేటువంటి సమయం. ఆ సమయంలో మనం లేచి దేవుని సన్నిధిలో రావటం అంటే కొంచెం శరీరం సహకరించదు, భారంగానే ఉంటుంది, భారకంగా ఉంటుంది. కాబట్టి ఏదో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ భారకం కాస్త ఒక గంట తీర్చుకుందాం అనుకోమాకండి. చెప్పండి, ఎలా ఉన్నారు? భారకంగా ఉన్నారా? బాధగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? ఎలా ఉన్నారు? మేము సంతోషంగా ఉన్నాం దేవుని సందులో అని అన్నవారు ఒకసారి దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా. సౌండ్ రాలా పెద్దగా. మరొకసారి చెప్పండి గట్టిగా ఒకసారి. సరే, మంచిది. ఈ సమయంలో ఇక్కడ యేసు ప్రభు గురించినటువంటి ఒక శ్రేష్టమైన మాట, మంచి మాట ఇక్కడ రాయబడినది, మనం చదువుకున్నాం కదా. మన వలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. దేవుడు శోధించబడతాడా అని చెప్పేసి అంటే వాస్తవానికి దేవుడు శోధించబడడు. మరి ఆయన ఎలా శోధించబడ్డాడని చెప్పేసి అంటే మనుషుడిగా ఈ భూలోకానికి మనందరి కొరకు ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన దాన్ని బట్టి ఇక్కడ మానవుడిగా ఆయన మన కొరకు ఈ భూలోకానికి వచ్చినటువంటి తర్వాత మానవుని యొక్క స్థితి అనగా యేసు ప్రభులో 2 లక్షణాలు ఉన్నాయి. ఏంటంటే మానవుని యొక్క లక్షణం ఉంది, అదేవిధంగా దేవుని లక్షణం కూడా ఉంది. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. మానవుని యొక్క లక్షణాలు ఉన్నాయి, తర్వాత దేవుని యొక్క లక్షణాలు కూడా ఆయనలో ఉన్నాయి. మనము ఈ మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ సువార్తలు మనం చదివితే ఆ లక్షణాలు మనకి స్పష్టంగా చాలా బాగా అర్థమవుతాయి. ఆయనలో మానవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క లక్షణాలు, ఈ రెండు కూడా మనకి కనబడుతూ ఉంటాయి. అయితే మానవుడిగా ఆయన ఉన్నాడు కనుక మానవుడిని శోధించినట్లుగా సాతాను శోధించాలని చెప్పేసి ఆయనను అరణ్యానికి తీసుకొని వెళ్ళినట్లుగా మనం మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం. యేసు ప్రభుని శోధించినటువంటి వారు 2 రకాల గుంపులు కలిగినటువంటి వారు ఉన్నారు. వారు ఎవరంటే మొదట సాతానుడు, తర్వాత మనుష్యులు. ఎవరు? మొదట సాతానుడు, ఆ తర్వాత మనుష్యులు. ఆ తర్వాత ఆయన సృష్టించినటువంటి సృష్టిలో ఏది కూడా ఆయనను శోధించలేదు. ఏ జంతువులు కానీ, లేకపోతే పక్షులు కానీ, లేకపోతే ఇంకా రకరకాలవేవి కూడా ఆయన శోధించలేదు. కానీ ఆకాశం నుండి త్రోసివేయబడినటువంటి సాతానుడు, అదేవిధంగా తన పోలికలో తన స్వరూపమందు తయారు చేయబడినటువంటి మానవుడు మరి యేసుక్రీస్తును శోధించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. మొదటిగా మనం సాతాను ఏ విధంగా శోధించిందో, ఏ విధంగా శోధించి ఆయనను పాపములో పడవేయాలని చూసిందో, ఆయన ఆ శోధనకు గురై
ఏ పాపములో పడిపోకుండా పాపము లేనటువంటి వాడిగా ఎలా ఉన్నాడో, అదేవిధంగా ఆయన జీవితాన్ని బట్టి మనం కూడా ఒక పాఠాన్ని నేర్చుకొని మనం కూడా ఆయన వలె ఏ పాపము లేనటువంటి వారిగా మనము ఉండాలని ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టంగా తెలియచేయడానికి దేవుడు ప్రేరేపించి మనల్ని ఇక్కడికి నడిపించాడు. అందుని బట్టి దేవునికి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దామా గట్టిగా ఒకసారి. చూడండి, యేసు ప్రభు పాపము చేయనటువంటి వాడిగా లేడు, కానీ అర్థమవుతుందా, పాపము లేనివాడిగా ఉన్నాడు. యేసు ప్రభు పాపము చేయనటువంటి దేవుడిగా లేడు, పాపము లేనటువంటి దేవుడిగా ఉన్నాడు. మనమేమో పాపము చేయనటువంటి వారిగా ఉన్నాం. అంటే చేయనటువంటి వారిగా ఉన్నామంటే ఒకప్పుడు మనం, చెప్పండి గట్టిగా, ఏం చేసాము? ఒకప్పుడు మనం పాపం చేసాం. అర్థమవుతుందా? కానీ ఇక్కడ యేసుక్రీస్తు గురించి రాయబడిన మాట ఏంటంటే పాపము చేయనటువంటి వాడిగా అని కాదు, కానీ పాపము లేనివాడిగా అని రాయబడి, అంటే మొదటి నుంచి ఆయన పాపము లేనటువంటి వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాపము లేని దేవుడే పాపి అయినటువంటి మనిషిని పాపములో నుండి విడిపించడానికి అర్హత కలిగిన వాడు. పాపంతో ఉన్నటువంటి ఏ దేవుడు కూడా పాపంలో ఉన్నటువంటి మనిషి యొక్క పాపమును తీసివేయలేడు. అందుకనే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుందంట? పరిశుద్ధపరుస్తుంది, పవిత్రపరుస్తుంది. కారణం ఏంటంటే ఆయనలో ఏ పాపము లేదు అని ఇక్కడ స్పష్టంగా రాయబడింది. ఆయన పాపము లేని వాడిగా ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే మొదటిసారి సాతానుడు శోధించినటువంటి విషయాలు మనం ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుందాం. ఎలా శోధించింది, అయితే ఆ శోధనలో కూడా పాపం ఉందంటారా, ఇవి కూడా పాపానికి సంబంధించినవేనా అనేటువంటి ఆశ్చర్యం మనకి కలుగుతుంది. ఏంటంటే మనం చూద్దాం, మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నదని సాతానుతో చెప్పాను. చూడండి, ఇక్కడ మొట్టమొదటిగా మనం చదివితే ఆ శోధకుడు అని రాయబడింది. అంటే సాతానికి ఉన్నటువంటి పేరుల్లో ఇదొక పేరు. అపవాది అని, సాతాన్ అని, అదేవిధంగా ఇంకా రకరకాల చాలా పేర్లు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. వాటిలో ఒక పేరు ఏంటంటే శోధకుడు, అంటే శోధించేవాడు. అంటే శోధించేవాడు అంటే ఏంటి, అర్థం ఏంటి? శోధించేవాడు అంటే ఏంటి చెప్పండి. శోధించేటువంటి వాడు అంటే ఏంటంటే విసిగించేవాడు అని అర్థం. ఇప్పుడు మన పిల్లలను అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే పదే పదే డబ్బులు ఇవ్వు, లేకపోతే అజ్జయ్ ఇజ్జయ్ అని చెప్పేసి, లేకపోతే అది ఇది అని చెప్పేసి ఏం చేస్తూ ఉంటారంటే మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మనం ఏమంటారు, రే నన్ను పద్దాకలా, చెప్పండి ఏమంటారు మీరు, నన్ను పద్దాకలా విసిగించబాకు అని చెప్పేసి అంటారు. అంటే శోధించడం అంటే ఏంటంటే విసిగించడం. ఇప్పుడు సాతాను కూడా యేసు ప్రభుని ఏం చేస్తుందంటే శోధిస్తుంది, విసిగిస్తుంది. ఎలా అని చెప్పేసి అంటే చూడండి, ఒక స్వార్థముతో కూడినటువంటి మాట అక్కడ యేసు ప్రభుతో మాట్లాడుతుంది. మొదటి దానిలో ఇక్కడ 3 విధాలైనటువంటి శోధనలు ఉన్నాయి. ఎన్ని శోధనలు? 3 విధాలైనటువంటి శోధనలు. అంతకుముందు మనం విన్నాం, కానీ ఈ రోజున మరొక విధంగా, మరొక రీతిలో, మరొక కోణంలో ప్రభు మనతో ప్రత్యేకంగా మాట్లాడబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. 3 విధమైనటువంటి శోధనలు ఉన్నాయి. వాటిలో మొట్టమొదటి శోధన ఏంటంటే స్వార్థముతో కూడినటువంటి శోధన. అంటే స్వార్థం, నీవే చేసుకో, నీవే తిను, నీవే సంతోషించు, నీవే వాటిని అనుభవించు అని చెప్పేసి స్వార్థముతో కూడినటువంటి ఒక మాట ఇక్కడ చెప్తుంది. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే, ఆలోచన చేస్తే స్వార్థము కూడా ఒక పాపమని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. స్వార్థము కూడా, చెప్పండి, స్వార్థము కూడా ఒక పాపమే. మనం అనుకుంటాం
ఏదో దొంగతనం చేస్తేనో, లేకపోతే హత్య చేస్తేనో, లేకపోతే వ్యభిచారం చేస్తేనో, లేకపోతే ఇంకోటి చేస్తేనో పాపం అని చెప్పేసి అనుకుంటాం. కానీ మనము మనతో పాటు ఉన్నటువంటి వారి విషయమై స్వార్థము చూపించామనుకోండి, ఖచ్చితంగా మనము పాపము చేసిన వారం అవుతామని చెప్పేసి దేవుని యొక్క వాక్యం స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. ఇక్కడ సాతానుడు శోధిస్తున్నాడు. ఏమని శోధిస్తున్నాడు అంటే, నీ స్వార్థం నువ్వు చూసుకో అని చెప్పేసి అంటుంది. నీ కడుపు నువ్వు నింపుకో అంటే ఆయనకు తెలీదా? యేసు ప్రభువుకు తెలీదా? ఆకలేస్తుందని తెలీదా? ఆయన కడుపు నింపుకోవాలని తెలీదా? అసలు ఆయన ఆకలి కొనినటువంటి విషయాలేంటి? ఆయన ఏ ఆకలి కొని ఉన్నాడని చెప్పేసి మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో స్పష్టమైనటువంటి మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం లేదు కానీ నేను జస్ట్ జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళిపోతాను. యాకోబు బావి దగ్గర యేసు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుతున్న సమయంలో శిష్యులు ఆహారం తీసుకొని రావడానికి వెళ్ళి ఆహారం తీసుకొని వస్తారు. అప్పుడు వచ్చి ఆయన ఆమెతో మాట్లాడుతున్న సమయంలో కొంచెం సైలెంట్గా ఉండి తర్వాత, అయ్యా మరి ఆహారం తెచ్చాం, మరి నువ్వు భోజనం చేయని చెప్పేసి అంటే ఆయన అంటాడు, నా ఆహారము వేరుగా ఉంది, నా ఆకలి వేరుగా ఉందని చెప్పేసి అంటాడు. ఆయన ఆకలి వేరుగా ఉంది. ఏంటి ఆయన ఆకలి చెప్పండి? ఏంటి ఆయన దాహం? ఏంటి ఆయన ఆహారం అని చెప్పేసి అంటే, నశించిపోతున్నటువంటి అనేకులకు దేవుని యొక్క సువార్తను తెలియచేయాలి. అందుకనే ఆయన ప్రారంభంలో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అనేటువంటి సువార్తను ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఆయన ఆకలి ఏంటంటే అనేకులు రక్షణ పొందాలి. అదే ఆయన యొక్క ఆకలి. శరీర సంబంధమైనటువంటి భూ సంబంధమైనటువంటి ఆహారము తిని ఆయన యొక్క ఆకలి తీర్చుకోవడానికి ఆయన రాలేదు. కానీ ఇక్కడ సాతాను ఏమంటుందంటే, నీ స్వార్థం నువ్వు చూసుకో, నువ్వు ఆకలి కొని ఉన్నావు, ఏం చేయాలి? రాళ్లను రొట్టెలుగా మార్చుకో అంటే రొట్టెలుగా మార్చుకోలేడా ఆయన? అంటే నీకున్నటువంటి శక్తిని నువ్వు ఉపయోగించుకొని నువ్వు ఆహారం తయారు చేసుకొని నువ్వు తినొచ్చు కదా, ఎందుకు నువ్వు ఆకలితో అలమటించేది అని చెప్పేసి ఇక్కడ సాతాను ఏం చేస్తుందంటే శోధిస్తుంది. శోధకుడు వచ్చి ఏం చేస్తున్నాడంటే శోధిస్తున్నాడు. అంటే ఇక్కడ ఒక స్వార్థముతో కూడినటువంటి ఒక మాట చెప్తున్నాడు. నీవే చేసుకో, నువ్వే తినో, నీ ఆకలి నీవే తీర్చుకో అని చెప్పేసి సాతానుడు మాట్లాడుతూ ఉంది. ఏమండి, సాతాను తెచ్చి ఆహారం పెట్టకూడదా? యేసు ప్రభుకి సాతాను ఆహారం తెచ్చి పెట్టకూడదా? పెట్టవచ్చా పెట్టకూడదా? పెట్టవచ్చు. కానీ అది స్వార్థంగా ఉండి యేసు ప్రభుని ఏం చేస్తుందంటే స్వార్థంలోనికి దించేయాలని చెప్పి చూస్తుంది. కానీ ఆ విషయంలో ఆయన ఏ పాపము చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో స్వార్థం అనేది మనకు కూడా ఏర్పడుతూ ఉంటుంది. సాతానుడు ఇక్కడ ఆత్మీయ విషయాల కంటే శరీర సంబంధమైనటువంటి కార్యాలే అవసరమో అవే చేయాలని చెప్పేసి యేసు ప్రభుని ఏం చేస్తుందంటే బలవంతం చేస్తుంది. ఆత్మ సంబంధమైన కార్యాల కంటే శరీర సంబంధమైనటువంటి కార్యములకే అదేం చేస్తుందంటే ప్రాముఖ్యత ఇస్తుంది. ఈ రోజున మనము కూడా అట్టి స్థితిలో ఉంటే మనము కూడా అపవాది సంబంధులమే ఖచ్చితంగా. ఎవరైతే శరీర సంబంధమైనటువంటి కార్యాలకు ప్రాధాన్యత ఇస్తారో, మనసు పెడతారో, వాటి మీద లక్ష్యం ఉంచుతారో, వాటి ప్రకారం నడుచుకుంటారో, వాటికే ప్రాధాన్యత ఇస్తారో వారందరూ కూడా సాతాను సంబంధులే. యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చింది శరీర సంబంధంగా జీవించడానికి, ఏదో కూడబెట్టుకోవడానికి, ఏదో సంపాదించుకోవడానికి రాలేదు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో ఆయన పాలివాడై ప్రజలందరినీ కూడా ఆత్మీయంగా బలపరచాలని ఆయన వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. ఆ విషయం సాతాను అర్థం చేసుకోక యేసు ప్రభును కూడా శరీర సంబంధమైనటువంటి కార్యాలలో పాలు పంపులు పొందించాలని చెప్పేసి వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? శోధిస్తూ ఉన్నాడు. రోజున సాతాను విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. శరీర సంబంధమైనటువంటి విషయాల్లో మనం కూడా సాతానుడు ఏం చేస్తూ ఉంటాడంటే, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము
అదే ఆలోచన కలుగు చేస్తాడు. ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, ఏమి కట్టుకుందామా, ఏమి సంపాదించుకుందామా. సాతాను కలుగు చేసేటువంటి ఆలోచన ఇదే. శరీర సంబంధమైనటువంటి కార్యాలు మన జీవితంలో జరిగించడం కొరకు వాడు ఎక్కువగా దీని విషయమై ఏం చేస్తూ ఉంటాడంటే మాట్లాడుతూ ఉంటాడు, ప్రేరేపణ కలుగు చేస్తూ ఉంటాడు, ఆ విధంగా నడిపిస్తూ ఉంటాడు, అవి చూపిస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? రకరకాలుగా అనేకమైనటువంటి నాటకాలు వాడు వేస్తూ ఉంటాడు. చూసి యేసు ప్రభుని ఏం చేస్తుందో తెలుసా? శరీర కార్యాలలోనికి దించాలని చెప్పేసి వాడు ఆలోచన చేసి ఆశపడి తన స్వార్థం చూసుకోవాలని చెప్పేసి ఈ రాళ్లను రొట్టెలుగా నువ్వు మార్చుకో అని చెప్పేసి అంటున్నాడు. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక విషయం ఏంటంటే దేవుడిచ్చినటువంటి శక్తి ఎప్పుడు కూడా మన మన సొంత కార్యాలకు మనం ఏమాత్రం ఉపయోగించుకోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడిచ్చినటువంటి శక్తి మన సొంత లాభం కొరకు ఎప్పుడు కూడా మనం ఉపయోగించుకోకూడదు. అర్థమవుతుందా? దేవుడు మనల్ని ప్రేమించి మనకు శక్తి ఇచ్చాడండి, బలాన్ని ఇచ్చాడు, తన ఆత్మశక్తితో మనల్ని నింపుతున్నాడు. అందును బట్టి మనం దానిని మన శరీర అవసరాల కోసం మనం దాన్ని వాడుకోకూడదు. ఆయనకి శక్తి లేదంటారా? రాళ్ళను రొట్టెలుగా మార్చలేడా? చెప్పండి, రాళ్ళను రొట్టెలుగా మార్చలేడా? ఆ శక్తి ఆయనకి లేదా? ఉందా లేదా చెప్పండి, చెప్పాలి గట్టిగా. యేసయ్య నామంలో శక్తి ఉందా లేదా చెప్పండి, ఉందా లేదా? యేసయ్య నామంలో శక్తి ఉంది, మేము పొందుకున్నాం అన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. మీలో శక్తి లేదు చెప్పండి. శక్తిని మీరు పొందుకున్నారా లేదా? పొందుకుంటే గట్టిగా చెప్పండి, ఒకసారి గట్టిగా చెప్పండి. దేని ద్వారా మీరు శక్తిని పొందుకున్నారు చెప్పండి. శరీర సంబంధమైనటువంటి ఆహారం ద్వారా ఒకవేళ మనకి శరీర సంబంధమైన శక్తి వస్తుందేమో కానీ ఆత్మీయంగా మనము శక్తిని పొందుకోలేము. ఆత్మీయంగా మనం శక్తిని పొందుకోవాలంటే జీవాహారాన్ని మనం భుజించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనలో శక్తి లేదా? రాళ్లను రొట్టెలుగా మార్చలేడా? మార్చగలటువంటి శక్తి ఆయనకున్నది. ఎందుకంటే ఆయన అంటాడు, మీరు గనక దేవుణ్ణి మహిమపరచపోతే, మీరు దేవుని గనకపరచపోతే రాళ్ళు ఏం చేస్తాయంట చెప్పండి. రాళ్ళు ఏం చేస్తాయి? రాళ్ళు నన్ను గనపరుస్తాయి. రాళ్ళకి జీవాన్ని ఇచ్చినటువంటి దేవుడు, రాళ్ళకు జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడు రాళ్ళను రొట్టెలుగా మార్చలేడా? మార్చగలడు. కానీ తన స్వార్థం కొరకు దేవుని యొక్క శక్తిని వాడుకోకూడదు అని చెప్పేసి యేసు ప్రభు గుర్తించాడు. ఎందుకంటే సాతానుడు ఏమన్నాడంటే దేవుని యొక్క శక్తిని నీ స్వార్థం కొరకు వాడుకో అని చెప్పేసి అంటుంది. కానీ దేవుని యొక్క శక్తిని మనం ఎప్పుడు కూడా మన స్వార్థం కొరకు, మన స్వలాభం కొరకు, మన కొరకు ఎప్పుడు కూడా మనం వాడుకోకూడదు. దేవుని యొక్క శక్తిని దేవుని కార్యాల కొరకే మనం వాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే నువ్వు రాళ్లను రొట్టెలుగా మార్చుకొని నువ్వు తిను అని చెప్పేసి శరీర సంబంధమైనటువంటి ఆహారాన్ని సాతాను జ్ఞాపకం చేసి శోధిస్తూ ఉంది. కానీ దేవుని యొక్క శక్తిని నా సొంత కార్యముల కొరకు నేను వాడుకోకూడదని చెప్పేసి యేసు ప్రభు అలా ఉంటే దానినే జ్ఞాపకం చేసి దానినే నువ్వు కొనసాగించని చెప్పేసి సాతాను ఏం చేస్తుందంటే శోధిస్తుంది. కానీ ఆ విషయంలో సాతాను యొక్క శోధనకి ఏమాత్రం యేసు ప్రభు లొంగలేదు. కానీ ఒక సమయం వచ్చింది. ఆ సమయంలో ఏం చేశారంటే రొట్టెలను అద్భుతంగా అనేక మందికి సరిపోయే విధంగా ఆయన మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూస్తారా? మత్తయి సువార్త 14వ అధ్యాయం, త్వరగా మత్తయి సువార్త 14వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుదాం. సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయాను, చెప్పిరి. యేసు ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు, జాగ్రత్తగా గమనించండి. వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప
మరి ఏమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన వాటిని ఆ యుద్ధకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. స్త్రీలు పిల్లలు కాక ఎంతమంది అంట? పురుషులే 5,000 మంది. దాదాపుగా వాళ్ళు భార్యలు బిడ్డలు అందరూ కలిపి 15,000 మంది 20,000 మంది దాకా ఉండుంటారు. ఎన్ని? 5 రొట్టెలు. చెప్పండి గట్టిగా, ఎన్ని? యేసుప్రభు అద్భుతం చేసినటువంటి వాటిని ఏంటి? ఎన్ని? 5 రొట్టెలు. ఎన్ని చేపలు? చెప్పండి. నాకు తెలీదా మీకు? చిన్నపిల్లలు కూడా చెప్తారు. లేకపోతే ఏంది భాష గారు సండే స్కూల్ పిల్లలు అడిగే ప్రశ్నలు మమ్మల్ని అడుగుతున్నారు. మా సీనియారిటీ ఏంటని చూస్తున్నారు మీరు. ఇక్కడ సీనియారిటీలు ఏం లేదు, అందరం సమానమే. చెప్పండి, యేసుప్రభు ఎన్ని రొట్టెలు ఎన్ని చేపలు ఆయన 5,000 మంది కంటే ఎక్కువగా తినే విధంగా చేశాడు? ఆ సమయం వచ్చినప్పుడు ఆయన దానిని ఉపయోగించాడు. దేవుని యొక్క శక్తిని అక్కడ ఉపయోగించాడు. కానీ సాతానుడు ఏమంటుందంటే, నీ కడుపు కోసం దేవుని యొక్క శక్తిని ఉపయోగించుకోవచ్చు కదా అని చెప్పేసి అంటుంది. అంటే యేసుప్రభు స్వార్థపరుడు కాదు అని ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే మనలో స్వార్థం ఉందంటే మనము పాపము చేసిన వారమే. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామందిని మనం గమనిస్తూ ఉంటుంటే తల్లిదండ్రుల ద్వారా చక్కగా మేలు పొందుకుంటారు, తల్లిదండ్రుల ద్వారా మంచిగా చదువుకుంటారు, తల్లిదండ్రుల ద్వారా ఆస్తిపాతులు సంపాదించుకుంటారు, తల్లిదండ్రుల ద్వారా అనేకమైన మేలులు అనుభవిస్తారు, తల్లిదండ్రుల ద్వారా పెద్ద అవుతారు, తల్లిదండ్రుల ద్వారా అనేక రీతులుగా అన్నీ కూడా మేలులు పొందుకుంటారు. అదే తల్లిదండ్రులను చివరికి చూడకుండా వదిలేస్తూ ఉంటారు. ఇది స్వార్థం కాదా? చెప్పండి, ఇది స్వార్థం కాదా? నీ దగ్గర ఇతరులకు సహాయం చేయడానికి చక్కగా అన్ని విధాలుగా ధనం ఉంటుంది, కానీ ఇతరులకు నీవు సహాయం చేయవు. ఇది స్వార్థము కాదా? ప్రాముఖ్యంగా మన భారతదేశంలో భయంకరమైనటువంటి స్వార్థ ప్రియులు ఉండారండి. అందుకనే బైబిల్ గ్రంథంలో ఆ స్వార్థ ప్రియులు రాకడ సమయంలో ఇంకా ఎక్కువైపోతారని పేతురు గారు తెలియజేస్తారు. అర్థమైందా? స్వార్థము మన భారతదేశంలో ప్రాముఖ్యంగా స్వార్థపరులు ఎక్కువండి. బాగా సంపాదించుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆకలితో అలమటించేటువంటి వారికి కనీసం ఒక పూట భోజనం పెట్టలేనటువంటి పరిస్థితిలో వారు ఉన్నారు. ఎంత స్వార్థం అంటే అదే మన వాళ్ళు అంటారు కదండి, ఏంటంటే ఎంగిలి చేత్తో ఏంటంట, మా ఇటు చూడండి, ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలరంట. ఎందుకంటే ఆ ఎంగిలి మెతుకులు కాకి బాగుపడిద్దని కాకినంట ఎంగిలి చేత్తో కూడా కాకిని తోలరంట కొంతమంది. వారికి చక్కగా ఆహారం ఉంటుందండి, వారికి మంచిగా డబ్బులు ఉంటాయి, వాటి ద్వారా పేదవారికి సహాయం చేయవచ్చు. కానీ సహాయం చేయరు, వారి స్వార్థమే. వారు ఇళ్ళు కట్టుకోవటం, పొలాలు సంపాదించుకోవటం, బంగారం సంపాదించుకోవటం, వెండి సంపాదించుకోవటం, ఆస్తులు అంతస్తులు పెంచుకోవటం, బ్యాంకులో బ్యాలెన్సులు పెంచుకోవటం, ఈ విధంగా వాళ్ళ స్వార్థమే, వాళ్ళ కడుపులే చూసుకుంటారు తప్ప ఆహారం లేక ఎంతోమంది అలమటిస్తూ ఉంటారు, నీరు లేక ఎంతోమంది అలమటిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి నెలకు ఒకసారో లేకపోతే సంవత్సరానికి ఒకసారో సహాయం చేద్దామనేటువంటి మనస్సు మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు లేదండి. అందుకనే మన భారతదేశము ఈ విధమైన దరిద్రమైన పరిస్థితుల్లో ఉన్నది. కానీ అమెరికా తదితర దేశాలను మనం చూస్తే వాళ్ళలో అలాంటి స్వార్థం లేదండి. మన కొరకు, పేదలైన ప్రజల కొరకు వారు ప్రత్యేకంగా కొన్ని గంటలు పనిచేస్తారంట. అర్థమవుతుందా? వాళ్ళు అక్కడ గంటల లెక్క పని అన్నమాట. వాళ్ళు తమ ఉద్యోగం చేసుకుంటూ రోడ్లమ్మడబడినటువంటి వాటర్ బాటిల్ అన్నీ కూడా తెచ్చుకొని వాటిని అమ్మి ఆ వచ్చినటువంటి డబ్బు మన భారతదేశానికి పంపిస్తే ఆ రోజున హాస్పిటల్ కట్టారు, చదువుకోవడానికి స్కూళ్ళు కట్టారు, అర్థమవుతుందా, రోడ్లు వేయించారు, వైద్యశాలలో నియమించారు, రకరకాలుగా అభివృద్ధి పరిచారండి. కానీ దాన్ని ఏమంటారంటే డబ్బు ఇచ్చి మత ప్రచారం చేస్తున్నారు, డబ్బు ఇచ్చి మనుషులను మతం మారుస్తున్నారు. మరి మీరు చేయండి, మీ దగ్గర డబ్బు ఉంటుంది కదా, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు?
నీ తోటి పక్కన ఉన్నటువంటి వాడే ఆకలి తలమట్టిస్తుంటే ఆహారాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావు. ఇది మత ప్రచారం కాదు, ఇది మత ప్రచారము కాదు, ఇది మనసు మార్పిడి. చెడిపోయినటువంటి మనసును మార్పు చెందే విధంగా ప్రకటన చేయడమే తప్ప, చెడిపోయినటువంటి మనసు మార్చడానికి దేవుని యొక్క వాక్యము తెలియజేస్తమే తప్ప మత మార్పిడే మాత్రము కాదు. భయంకరమైనటువంటి స్వార్థప్రియులు మన భారతదేశంలో ఉన్నారు. ఒక పక్కన భయంకరంగా అర్థమవుతుందా, ప్రజలు ఆహారంతో అలమటిస్తుంటే, అవసరాల కోసం ఎదురు చూస్తుంటే ఎంతోమంది వారి దగ్గర ఉన్నటువంటి డబ్బును తీయకుండా, వారి దగ్గర ఉన్నటువంటి బంగారం తీయకుండా, వారి దగ్గర ఉన్నటువంటి ఆహారాన్ని తీయకుండా ఎంతోమంది అలాగే పెట్టుకున్నటువంటి స్వార్థపరులు చాలామంది భారతదేశంలో ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా అమెరికా, ఆస్ట్రేలియా ఆ దేశాల్లో ఉన్నటువంటి వారందరూ అలాంటి వారు కాదండి. అలా వాళ్ళు స్వార్థంతో ఉంటే మన భారతదేశం ఈ రోజున ఈ స్థితి ఉండేది కాదు. ఇటు రాజకీయ పరంగా చూస్తే స్వార్థం అర్థమవుతుంది, ఇటు ధనవంతులను చూస్తే స్వార్థపరులు. ఇటు ఏ విధంగా మనం చూసినా చాలామంది స్వార్థపరులు కనబడుతూ ఉంటారు మనకి. తమ్ముడు ఆకలి తలమట్టిస్తుంటే అన్న ఉన్నతమైన స్థితిలో ఉంటాడు, లేకపోతే అన్న ఆకలి తలమట్టిస్తుంటే తమ్ముడు ఉన్నతమైన స్థితిలో ఉంటాడు. చూస్తూ అలాగే నవ్వుతూ ఎగతాళి చేస్తూ వాడికి అలాగే ఉండాలని చెప్పేసి అనుకుంటారు. కానీ ఏదో కాస్త సహాయం చేసి వాడిని పైకి లేవనెత్తుదామనేటువంటి ఆలోచన మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఏమాత్రం రాదండి. వారు కష్టాల్లో ఉన్నారు, కొంచెం ఆదుకుందాము, శ్రమలో ఉన్నారు ఆదుకుందాము, లేమిలో ఉన్నారు కొంచెం సహాయం చేద్దామనేటువంటి ఆలోచన రాదండి. ఎవరి స్వార్థం వాళ్ళే చూసుకుంటారు. మా కడుపు నిండిందా చాలు, మేము హాయిగా మంచి పరుపుల మీద నిద్రపోయామా చాలు, మేము మంచి ఒక ఇల్లు నిర్మించుకున్నామా చాలు, మేము మంచిగా ఉన్నామా, మంచిగా తింటున్నామా, మంచి వస్త్రాలు వేసుకుంటున్నామా మాకు చాలు అని వాళ్ళ స్వార్థం వాళ్ళదే చూసుకుంటారే తప్ప ఇతరుల యొక్క పరిస్థితులు అర్థం చేసుకునే వాళ్ళు ఈ రోజున లేరు. అందుకనే పేదవాడిగానే ఉంటున్నాడు, ధనవంతుడిగానే వెళ్ళిపోతూ ఉన్నాడు. ధనవంతుడిగానే వృద్ధి చెందుతున్నాడు, పేదవాడు ఇంకా పేదవాడిగానే మిగిలిపోతున్నాడు. కానీ అమెరికా దేశంలో పేదవాళ్ళు కనపడరు. ఎందుకో తెలుసా? పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? స్వార్థం లేకుండా వారిని కూడా పైకి తెచ్చేటువంటి కార్యక్రమాలు వాళ్ళందరూ కూడా చేస్తారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి మనము ఎలా ఉంటున్నాం? స్వార్థము కూడా ఒక పాపమే, జాగ్రత్త. నీ సహోదరు ఎడలా, నీ తల్లిదండ్రులు ఎడలా, అదేవిధంగా నీ కుటుంబ ఆస్తులు ఎడలా నీవు కూడా స్వార్థము చూపించామనుకోండి. కొంతమంది సరే అలా చేయకపోయినా కొంతమంది అవసరాల నిమిత్తం వచ్చి అడిగారనుకోండి, గబక్కన ఏమంటారో తెలుసా? లేదు. అసలు ఆలోచన చేయకుండా ఏమంటారో తెలుసా? లేవు, మా దగ్గర లేదు. పైపెచ్చి అంటారు, నేనే నిన్ను అడుగుదాం అనుకుంటున్నాను. ఏందంట? ఇక మళ్ళీ వీళ్ళు అనకుండా మరలా తిరిగి వీళ్ళు అనకుండా మాట్లాడకుండా ఏం చెప్తారంటే, నేనే నిన్ను అడుగుదాం అనుకుంటున్నా, ఆ అవసరం నీ ద్వారా తీర్చుకోవాలని నీ దగ్గరికి నేను వద్దామని చెప్పేసి అనుకుంటున్నానని చెప్పేసి ఏం చేస్తూ ఉంటారు తెలుసా? పైపెచ్చు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అలా స్వార్థపరులుగా మనం ఉంటే ఖచ్చితంగా మనలో పాపం ఉందని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఆ పాపం మనలో ఉంటే మనం పరలోక రాజ్యానికి చేరము. స్వార్థపరులు పరలోక రాజ్యానికి చేరరు. యేసు ప్రభులో ఏ స్వార్థము లేదు కాబట్టి ఆయన ఎలా ఉండడంటే పాపము చేసినటువంటి వాడిగా కాదు, చేయనటువంటి వాడిగా కాదు, పాపము లేని వాడిగా కనపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క శక్తిని తన స్వార్థము కోసం వాడుకోలేదు. ఎవరి కోసం ఆడాడు చెప్పండి? ఎవరి కోసం ఆడాడు? దేవుని యొక్క శక్తిని ఎవరి కోసం వాడాడు? ఆకలితో అలమటిస్తున్నటువంటి ప్రజల కొరకు వాడాడండి. తన స్వార్థం కోసం వాడుకొని రాళ్ళను రొట్టెలుగా మార్చుకొని తినలేదు. ఆయన అసలు రాళ్ళను రొట్టెలుగా మార్చుకొని తినే పని లేదు. కాకుల ద్వారా ఏలియాకి ఆహారాన్ని పంపించిన దేవుడు చక్కగా ఎలాగైనా ఆహారాన్ని తెప్పించుకుని రాళ్ళను రొట్టెలుగా మార్చుకునే పరిస్థితి అవసరం లేదు. అంత శక్తి, అంత సామర్థ్యత ఆయనకు ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి,
దేవుడిచ్చినటువంటి శక్తి తన స్వార్థము కోసం వాడుకోకుండా ఎవరి కోసం వాడాడంటే ప్రజల కోసం, ఆకలి తలమట్టిస్తున్నటువంటి ప్రజల కోసం వాడాడు. మనం కూడా స్వార్థపరులు కాక ఈ ఉదయకాల సమయంలో ఇతరులకు మనకున్న దానిలోనే, లేని దాన్ని బట్టి కదా, మనకున్న దానిలోనే మనం ఏం చేయాలి? ఇతరులకు మనము సహాయం చేసేటువంటి వారిగా మనము ఉండాలి. కొంతమంది ఉన్నారండి, బట్టలు ఉంటాయండి, కనీసం పాత బట్టలను కూడా వారికి ఇతరులకు సహాయం చేయాలండి. చినిగిపోయిన దాకా ఏం చేస్తారో తెలుసా? చినిగిపోయిన తర్వాత కూడా ఇతరులకు సహాయం చేయాలండి. మసిగుడ్డకు వాడుకోవచ్చు అని చెప్పేసి ఉంచుకుంటారండి. అంత స్వార్థపరులు ఉండారండి. అమ్మా చినిగిపోతేలే కొంచెం నేను పనికి వెళ్తున్నాను, అయ్యా చినిగిపోతే మళ్ళీ కానీ కొంచెం పనికి వెళ్తున్నాను, కుట్టుకుంటాను అని చెప్పేసానా, మసిగుడ్డకు పనికి వచ్చేదిగా. ఎంత స్వార్థం అండి. నువ్వు 3 పూట్ల తింటున్నావు, కానీ ఒక పూట ఆహారం లేనటువంటి వారు చాలామంది ఉన్నారు. స్వార్థం కదా ఇది. కొన్నిసార్లు ప్రకృతి విపత్తుల వల్ల ఎంతోమంది చాలా భయంకరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితులైనా సరే చూస్తారు కానీ వింటారు కానీ వారికి కొంచెం సహాయం చేద్దామే అన్నటువంటి మనసు మాత్రం రాదండి. నాకు కావద్దు, నేను పొదుపు కట్టుకోవద్దు, నేను అవి చేసుకోవద్దు, ఈ చేసుకోవద్దు, నేను అవి సమకూర్చుకోవాలి, ఈ సమకూర్చుకోవాలని చెప్పేసి ఏం చేస్తూ ఉంటారంటే మన స్వార్థం మనం చూసుకోకూడదు. యేసు ప్రభు కూడా పాపము లేనివాడిగా ఉన్నాడు. కారణం ఏంటంటే తన స్వార్థం తాను చూసుకోలేదు. దేవుడిచ్చినటువంటి శక్తిని ఏం చేశారంటే ఆకలితో అలమటిస్తున్నటువంటి ప్రజలకు ఆ శక్తిని చూపించి అక్కడ ఏం చేశారంటే 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి, ఆ తర్వాత మరొకసారి ఆ విధంగానే 7 రొట్టెలు కొన్ని చేపలను ఏం చేశాడు? 4,000 మందికి పంచి. ఆ విధంగా ఇటు శరీర సంబంధమైనటువంటి ఆహారము, అదేవిధంగా ఆత్మ సంబంధమైనటువంటి ఆహారము కూడా యేసు ప్రభు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వార్థము ఒక పాపమే. యేసు ప్రభును కూడా ఈ స్వార్థంలోకి దించి పాపం చేసేటువంటి యేసు ప్రభుగా ఉంచాలని చెప్పేసి సాతానుడు ప్రేరేపించింది, కానీ శోధించబడ్డాడు. కానీ మనవలే శోధించబడి పాపం చేయడానికి ఆయన దేవుడు, మనుషుడే మాత్రం కాదు. కానీ ఆయన మానవుడిగా ఉన్నప్పటికీ కూడా సాతాను యొక్క శోధనకి ఏమాత్రం లొంగిపోలేదు. ఈ రోజున నీవు నేను కూడా ఏమాత్రం కూడా సాతాను యొక్క శోధనకి ఏమాత్రం లొంగిపోవడానికి వీల్లేదు. మనం ఇతరులకు సహాయం చేయాలన్నప్పుడు సాతానుడు వచ్చి ఏం చేస్తూ ఉంటాడు తెలుసా? నీకు కావద్దా అని చెప్పేసి అంటాడు. అంటే స్వార్థాన్ని మనలోకి ఏం చేస్తాడు? పెడతాడనమాట. మనకేమో సహాయం చేయాలని మనసు ఉంటుంది, సాతాను వచ్చి నువ్వు సహాయం చేస్తే నీ భర్తకు, నీ పిల్లలకు, నీకు ఎట్లా అని చెప్పేసి అంటాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? నిజమే కదా. స్వార్థం ఒక పాపమే. చూడండి, ఇప్పుడు వాళ్ళు పొలం అమ్ముదాం అని చెప్పేసి అనుకున్నారు, అమ్మారు. పాస్టర్ గారు చెప్పలేదు పొలం అమ్మి తీసుకొని రా అని, పేదరి గారు చెప్పాల. వాళ్ళు ఏమనుకున్నారంటే అందరూ పొలం అమ్ముతున్నారు, అందరూ ఆస్తిపాస్తులను దేవుని పరిచర్యకి ఇస్తున్నారు, మనం కూడా ఇద్దామని చెప్పేసి అనుకున్నారు. పొలం అమ్మారు. పొలం అమ్మిన తర్వాత పొలం అమ్మకముందు వారిలో స్వార్థం లేదు, కానీ పొలం అమ్మిన తర్వాత వారిలోకి ఏమొచ్చింది? స్వార్థం వచ్చింది. ఆ స్వార్థం ఎట్లా వచ్చిందంటే సాతాను నుండి, మీరు అసలే ముసలోళ్ళుగా ఉన్నారు, రేపు మీరు చనిపోతే మీ దినం ఎవరు చేస్తారు? మీకు సమాధి పెట్టి ఎవరు తెస్తారు? మీకు సమాధి పెట్టి ఎవరు చేస్తారు? మీరు చనిపోతే మీ దినాలు ఎవరు చేస్తారు? మీ సమాధి కార్యక్రమాలు ఎవరు చేస్తారు? మీ సమాధి ఎవరు కడతారు? కాబట్టి కొంత ఉంచుకొని, ఆ దినం చేసుకోవడానికి, సమాధి చేసుకోవడానికి కొంత ఉంచుకొని మిగతాది యేసు ప్రభుకిండి, పరిచర్యకిండి అని చెప్పేసి అనేపాటికే వీళ్ళల్లోకి స్వార్థం వచ్చేసింది. ఆ స్వార్థం ద్వారా ఏం చేశారంటే వాళ్ళు అబద్ధం ఆడారు. అబద్ధము ఒక పాపము. స్వార్థం ఏం చేస్తుంది? మనలో ఏం చేస్తుంది? చెప్పండి. మనలోకి ఎప్పుడైతే స్వార్థం వచ్చిందో, ఇతరులు అడగంగానే అమ్మ కొంచెం సెలవుపారు ఉందా, ఈ ఆడుంది, మొన్నే కదా వంగిపోయింది, గడ్డపారు ఉందా, మొన్నే అది మొద్దుబారిపోయింది, బాగాలేదు, పని చేయట్లేదు అంటే ఆ వస్తువు అవతల వాళ్ళకి ఇవ్వకూడదని నువ్వు అనుకున్నావు, స్వార్థం వచ్చేసింది. ఆ స్వార్థం ద్వారా నీ నోటి నుంచి ఏమొచ్చింది? చెప్పాలి గట్టిగా, ఏమొచ్చింది? అబద్ధం.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. కనీసం ఒక వస్తువునే మనం ఇతరులకు ఇవ్వడానికి ఇష్టపడట్లేదంటే మరి యేసు ప్రభు మనకి అన్నీ ఇస్తున్నాడు. ఆయన ఏమనుకోవాలి? ఇవన్నీ ఇప్పుడు మనం అనుభవించేదన్నీ కూడా ఎవరిచ్చినవి చెప్పండి? చెప్పాలి గట్టిగా. ఎవరిచ్చినవి? ఆయన ఇచ్చినవి కదా. మరి ఆయన ఇచ్చేవి మనం ఆయన మనుషులకు ఇవ్వాలా ఇవ్వద్దా చెప్పండి? ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ స్వార్థము ద్వారా అబద్ధమాడారు. ఇద్దరు కూడా అబద్ధములో ఏకీభవించారు. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఏమైనా ఉపయోగం ఉందా? వాళ్ళు దాచిపెట్టుకున్నటువంటి దానిని వాళ్ళు అనుభవించారా? అనుభవించాలి. ఈ రోజున చాలామంది కోట్లకు పడగలెత్తిన వాళ్ళు ఉన్నారు. మధ్యలోనే ప్రాణాలు పోతున్నాయి, కానీ అవి ఎవరికో చెందుతున్నాయి అండి. బతికున్నప్పుడు లేని వాళ్ళకి దానం చేసేటువంటి మనసు లేదు. కూడబెట్టి ఏం చేస్తూ ఉంటారంటే ఎవరికో దానం చేసి ఎవరికో, లేకపోతే అవి తాగుబోతులు తిరుగుబోతులు వాటిని ఆస్తులను పాడు చేస్తారు. అందుకని మనం బ్రతికి ఉన్నప్పుడు మన స్వార్థం చూసుకోక కనీసం మనతో పాటు ఉండేటువంటి వారికి ఏదైనా అవసరాల్లో ఉన్నటువంటి వారు అడిగినప్పుడు వారికి మనం సహాయం చేసేటువంటి వారిగా ఉండాలి. మన స్వార్థం మనం ఎప్పుడు కూడా చూసుకోకూడదు. యేసు ప్రభువులో అలాంటి స్వార్థం లేదు కాబట్టి ఆయనలో ఏ పాపము కూడా లేదు. పాపము లేనటువంటి వాడిగా యేసు ప్రభు మనకు కనబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన వలె ఆయన శోధించబడను కానీ ఆయన ఏ పాపము లేనటువంటి వాడిగా కనబడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని కూడా సాతాను శోధిస్తూ ఉంటుంది. జాగ్రత్త. సాతాను మనల్ని కూడా శోధిస్తూ ఉంటుంది. కానీ ఏ శోధన బట్టి మనము పాపములుగా మారిపోవడానికి వీల్లేదు. దేవుడిచ్చినటువంటి శక్తిని ప్రజలకు వాడాడు. ఆయన ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా ఆకలితో అలమటించేటువంటి వారికి ఆయన ఉపయోగించి ప్రజల యొక్క ఆకలిని తీర్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మనము స్వార్థం చూపి మన అన్నదమ్ముల ఎడల, అక్క చెల్లెల ఎడల, అదేవిధంగా అత్త ఎడల, మామ ఎడల, అదేవిధంగా కోడల ఎడల, అదేవిధంగా కుటుంబస్తుల ఎడల, బంధుమిత్రుల ఎడల మనం ఎప్పుడు కూడా మన స్వార్థం మనము చూపించకూడదు. స్వార్థం మనం కలిగి ఉండకూడదు. సాధ్యమైనంత వరకు అందరికీ మనం సహాయం చేసేటువంటి వారిగా మనం ఉండాలి. మేలు చేసేటువంటి వారిగా మనం ఉండాలి. ఇతరులు చేయి చాపినప్పుడు ఎంతో కొంత మనం సహాయం చేసేటువంటి వారిగా మనం ఉండాలి. స్వార్థప్రియులుగా మనం ఉండకూడదనే దేవుని యొక్క వాక్యం. అనగా యేసు ప్రభుని బట్టి మనము ఒక పాఠాన్ని మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్తము యేసు ప్రభు ఏం చేశాడు? ఒక మాదిరికరంగా ఉంచిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సాతాను శోధించినా కూడా ఆయన ఆ శోధనకు ఏమాత్రము లొంగిపోలేదు. ఆ శోధనకు ఆయన శోధించబడలేదు. వాక్యం ద్వారా ఏం చేశాడు? సాతానికి బుద్ధి చెప్పాడు. కనుక మనం కూడా ఈ స్వార్థమైనటువంటి పాపంలో పడిపోయి మనం కూడా దేవుని యొక్క రాజ్యాన్ని ఏమాత్రం కోల్పోవడానికి వీల్లేదు. ఇతరుల మనం స్వార్థము కలిగి ఉన్నామా? అర్థమవుతుందా? కొంతమంది భార్యలు ఉంటారండి, వాళ్ళ స్వార్థమే చూసుకుంటారు. మొక్కలు మొత్తం ఏరుకొని తింటారు, భర్తకు మాత్రం చారు ఉంచుతారు. స్వార్థం కదండి ఇది. అదేమంటే నేనేగా కోసింది, నేనేగా వండింది, నేనేగా కష్టపడుతుంది, నువ్వేం చేస్తున్నావు? స్వార్థం కదండి. నువ్వు మాత్రం నెలకో చీర కొంటావు, మీ ఆయనకి మాత్రం పండక్కకే. అదేంటి మా అన్నయ్యకి తీసుకుంది. స్వార్థం కదా. మీలో చాలామంది స్వార్థ ప్రియులు ఉన్నారు. ఎందుకంటే బీరువాలు తీస్తే అర్థమైద్ది, మా బట్టలు ఎక్కువ ఉన్నాయో మీ బట్టలు ఎక్కువ ఉన్నాయో. ఇంకా సరిపోవండి, ఇంకా సరిపోవు, ఇంకా అవి కూడా సరిపోవు. స్వార్థం కదా. ఎంత స్వార్థం. పిల్లలకి ఏమో చినిగిపోయినవి ఉంటాయి, తల్లులకు మాత్రం మెల్లమెల్ల మెరిచి మంచిగా ఎప్పుడు ఈరోజు కట్టింది ఇంకొక రోజు కట్టరు అనమాట. ఈ ఫంక్షన్లో వేసింది మరో ఫంక్షన్లో వేయరు. అట్లా కనపడుతూ ఉంటారు. స్వార్థం కదా ఇది. చెప్పండి, స్వార్థమా కాదా? నా కడుపు నిండితే చాలే, నేను బాగుంటే చాలే, నేను మంచిగా ఉంటే చాలే, నాకు ఏ కొరతలు లేకుండా నేను అలాగా ముందుకు కొనసాగిపోతే చాలే అని చెప్పేసి అనుకుంటారండి. అలా అనుకోకూడదు. అలా స్వార్థం మనం ఆ స్వార్థమే ఒక పాపం. యేసుప్రభు అక్కడ స్వార్థం చూపిస్తే ఏమయ్యేది? కానీ ఆయన స్వార్థం చూపించలేదు. కానీ ఆయన స్వార్థపరుడుగా చేయాలని సాతాను శోధించింది, కానీ ఆయన అలా అవ్వలేదు. మనల్ని కూడా స్వార్థపరులుగా చేయాలని సాతాను రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు. కానీ మనం ఎప్పుడు అలాగా స్వార్థముతో కూడినటువంటి పాపం మనం ఏమాత్రం చేయడానికి వీల్లేదు.
అందరికీ సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉంటూ అందరికీ మనం సహాయం చేసేటువంటి వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా మనం రెండవ శోధన మనం చూస్తే ముందుకు వెళ్ళిపోదాం త్వరగా. 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుదాం. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమును ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడివైతే క్రిందకి దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదము ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ సాతానుడు ఏం చేస్తున్నాడంటే వాగ్దానాలను ఎత్తిపట్టి యేసు ప్రభువుకి చెప్తా ఉన్నాడు అనమాట. అంటే ఇక్కడ మనకి ఏం అర్థం అవుతుందంటే సాతానికి కూడా బైబిల్ అంతా తెలుసు. సాతాను ఏం చెప్తుంది? యేసు ప్రభుతో చెప్తుంది, నువ్వు ఇక్కడ నుంచి దూకు, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకొందురు. ఇది వాక్యం కదండి, వాగ్దానం. ఇది వాగ్దానం. అలా నీ జీవితంలో జరుగుతుంది కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి దూకు అని చెప్పేసి అంటుంది. మొదటేమో స్వార్థము ఆయనలో పెట్టి ఆయన స్వార్థప్రియుడని అందరికీ చెప్పాలని ప్రయత్నం చేసింది. కానీ ఆయన ఏ స్వార్థానికి ఆయన లొంగలేదు. ఆయన అక్కడ పాపము లేనివాడిగా కనబడ్డాడు. తర్వాత ఇక్కడ రెండవదిగా మనం చూస్తే దురాభిమాన పాపం అంటారనమాట. దీన్ని ఏమంటారంటే దురాభిమాన పాపం. అంటే దేవుణ్ణి మనం శోధించటం. దేవుణ్ణి అడిగే విషయంలో కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే దేవుడు ఇవ్వడానికి ఇష్టపడలేదు అనుకోండి, దేవుడు ఇవ్వడానికి ఇష్టపడాల, కానీ వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? పదే ఏం చేస్తారో తెలుసా? శోధిస్తారు. అది తప్పు. దేవుని మనం ఎప్పుడు కూడా శోధించకూడదు. అర్థమైందా? దేవుని మనం ఎప్పుడు కూడా శోధించకూడదు. కానీ కొంతమంది దేవుడిని ఏం చేస్తారో తెలుసా? శోధిస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, దేవుడు మనకి ప్రకృతిలో నుంచి మన బలహీనతల కొరకు దేవుడు ప్రకృతిలో నుంచి శ్రేష్టమైనటువంటి మందుని ఏర్పాటు చేశాడు. అది మనుషులకు జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానాన్ని బట్టి ఏర్పాటు చేశారు. ఇప్పుడు చిన్న బలహీనతలు వచ్చినప్పుడు అండి మనకున్నటువంటి వైద్యం మనం చేయించుకోవాలి. వాళ్ళు ఇచ్చినటువంటి ట్యాబ్లెట్లు మనం వాడుకొని మనం బాగుపడాలి. అర్థమవుతుందా? ఇక్కడ దగ్గరలో ఒకటి ఉందండి, ఒక సంఘం, దీపెందుకోస్తే అని ఒక సంఘం ఉంటుంది. వాళ్ళు ఏ రోగం వచ్చినా ఏ ట్యాబ్లెట్లు వాళ్ళు వాడరు. అట్లాగే ఒక ఆమెకు బలహీనమైన పరిస్థితుల్లో ఆమె ఉంటే ఆమెకి ఏం చేశారంటే తర్వాత అది క్యాన్సర్ అని చెప్పేసి అంటే మేము అసలు ఏమీ వాడుకోమని చెప్పేసి ఆమె వాడుకోకుండా అట్లాగే ఉంది. ఆ క్యాన్సర్తోనే ఆమె చనిపోయింది. వాస్తవానికి వైద్యం అందుబాటులో ఉంది. ఆమె చక్కగా ఆ వైద్యం చేయించుకొని చక్కగా కొంతకాలం బ్రతికి దేవుని సువార్తను చెప్పవచ్చు, దేవుని మహిమపరచవచ్చు, దేవుని గణపరచవచ్చు, దేవునికి సాక్షి బిడ్డగవచ్చు. కానీ అలా చనిపోయేపాటికి అక్కడ ఆ ప్రాంతంలో, ఆ గ్రామంలో, ఊరి పేరు చెప్పాలని మన దగ్గరలోనే ఉంటుంది, ఆ ప్రాంతంలో అందరూ కూడా ఎలా మాట్లాడాలంటే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారండి. అర్థమైందా? ఆమెనేమనలేదు. ఎవరన్నారు తెలుసా? ఎవరంటున్నారు? దేవుడిని అంటున్నారు. దేవుని నామానికి అవమానం వచ్చు కదా, చూపించుకోవడానికి అవకాశం ఉంది కదా. నేను అసలు ఏ ట్యాబ్లెట్ వాడను, నేను అసలు ఏ మందు తాగను అని చెప్పేసి ఆమె ఏం చేసిందంటే చనిపోయింది. పలానా బలహీనత అని తెలిసి కూడా వైద్యం చేయించుకుంటే ముందుగానే ఫస్ట్లో చేయించుకుంటే తగ్గిపోతుందని తెలిసి కూడా అలా చేసేపాటికి ఆ కుటుంబంలో దాన్ని బట్టి అనేకమైన గంధకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. తర్వాత దేవుని నామానికి అవమానం కలిగిందండి. ఇదే దురభిమాన పాపం అంటే. దేవుడు ప్రకృతిలో మనకు పెట్టాడు కదా కొన్ని, వాటిని మనం ఉపయోగించుకోవాలి. ఇప్పుడు హిజ్కియాను మనం ఆలోచన చేస్తే హిజ్కియాకు కూడా మరణకరమైన రోగం వచ్చింది. మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, తర్వాత మాట్లాడినప్పుడు నీకు 15 సంవత్సరాలు ఆయుష్కాలం పొడిగించబడిద్దని అని చెప్పేశారు. అన్న తర్వాత ఏం జరిగింది?
చెప్పండి, ఏం జరిగింది? అంజూరపు పండ్ల ముద్ద తీసుకొచ్చి ఆ పుండు మీద పెట్టడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే అక్కడ వైద్యం జరిగిందా లేదా చెప్పండి? వైద్యం చేయించుకోవడం, టాబ్లెట్లు వాడడం పాపం కాదండి, తప్పు కాదు అది. ఈ రోజున కొంతమంది తప్పుడు బోధకులు అలాగా విశ్వాసులను అలా చేస్తూ విశ్వాసుల యొక్క ప్రాణాలు తీస్తూ ఉన్నారు. అది తప్పు. టాబ్లెట్లు వాడుకోవాలి చిన్న చిన్న బలహీనతలు వచ్చినప్పుడు, నీకు అందుబాటులో ఉన్నప్పుడు. నువ్వు దాని విషయమే కూడా దేవుని శోధించకూడదు. నువ్వు ఒక అరణ్యంలో ఉన్నావు అనుకోండి, నీకు అక్కడ ఏ టాబ్లెట్లు నీకు లేవు కాబట్టి నువ్వు అక్కడ అయ్యా అని చెప్పేసి అడిగితే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు తెలుసా? బాగు చేస్తాడు. ఎందుకు? అక్కడ వైద్యము నీకు అందుబాటులో లేదు కాబట్టి. దేవుడు చేస్తాడండి, స్వస్థత ఇస్తాడు. స్వస్థత ఇవ్వడని నేను చెప్పట్లేదు, అది చిన్నదైనా పెద్దదైనా ఖచ్చితంగా స్వస్థత ఇస్తాడు. కానీ ప్రతిదాని విషయంలో, ప్రతి చిన్న విషయంలో మనం దేవుణ్ణి శోధించకూడదు. యేసుప్రభు ఇక్కడ అన్నాడు, నువ్వు ఏమాత్రం నీ దేవుణ్ణి నీవు శోధించకూడదు. చూడండి, ఇప్పుడు అదేమంటుందంటే, ఏమని శోధిస్తుందంటే, నువ్వు ఎక్కడి నుంచి దూకు అని చెప్పేసి అంటుంది. దూకాల్సిన అవసరం ఏముంది? జాగ్రత్తగా గమనించండి. చూడండి, ఇప్పుడు దేవాలయపు శిఖరానికి తీసుకెళ్ళింది. దేవాలయపు శిఖరానికి ఎట్లా వెళ్ళారు? మెట్లెక్కి వెళ్ళారు. మరలా ఎట్లా రావాలి? చెప్పాలి గట్టిగా. దేవాలయపు శిఖరానికి వెళ్ళారు. ఎట్లా వెళ్ళారు? మెట్లు ఎక్కుతూ వెళ్ళారు. మరలా ఎట్లా రావాలి? మళ్ళీ మెట్లు దిగి రావాలి. మరి దూకటం ఏంది? చెప్పండి. మెట్లకి వెళ్ళినప్పుడు మర్యాదగా ఏం చేయాలి? మెట్లు దిగి రావాలా, అంతేనా? కానీ ఇక్కడ ఏమంటుంది? నువ్వు ఇక్కడి నుంచి దూకు. అసలు అందులో ఏమన్నా అర్థం ఉందో చెప్పండి? మనం ఎలా మెట్లకి పైకి వెళ్ళామో అలాగే మనం దిగి రావాలి తప్ప అక్కడి నుంచి దూకూడదు. మనకు అవకాశం ఉంది కదా, అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడి నుంచి నువ్వు నర్సాపేట వెళ్ళడానికి నీకు అవకాశం ఉంది కదా, అలాగని చెప్పేసి ప్రభా నన్ను ఎత్తుకొని పోయా అని చెప్పేసి ప్రభుని నువ్వు శోధించడం మంచిది కాదు. అర్థమైందా? ఒకవేళ అవసరమైతే ఎత్తుకొని వెళ్తాడు. ఎందుకంటే ఏలే చెప్పాడు, ఇంకా కొంత సమయంలో భయంకరమైన వర్షం రాబోతుందని చెప్పేసి ఏలే చెప్పాడు. నువ్వు త్వరగా ఈ వర్షానికి తడవకుండా నువ్వు వెళ్ళాలంటే త్వరగా నువ్వు వెళ్ళు అని చెప్పేసి అంటే ఆయన వెళ్ళలేకపోయాడు. కానీ ఏలియా ఎలీషానా? చెప్పండి, మాట్లాడలేదు. ఏలియా ఎలీషానా? మా బుర్ర పని చేస్తుందా? రథం కంటే ఎట్లా వెళ్ళాడు? రథం ఎంత స్పీడ్తో వెళ్తుందో తెలుసా? చెప్పండి, తెలుసా మీకు? సినిమాలో చూసే ఉంటారు, నాటికలో చూసే ఉంటారు, మీకెందుకు తెలియదు? ఎంత వేగంతో వెళుతుందో తెలుసా? కానీ దానికంటే ముందు వెళ్ళాడంట. ఎలా వెళ్ళాడు? ఆయన దగ్గర ఏమన్నా జట్ విమానం ఉందా, లేకపోతే ఏమన్నా బుల్లెట్ ఉందా? ఏం లేదు, వెళ్ళాడు. దేవుడు తీసుకొని వెళ్ళాడు. అదేవిధంగా ఫిలిప్పు ఒక చోటు నుంచి మరొక చోటుకి వెళ్ళిపోయేవాడంట, కనపడేవాడు కాదంట. దేవుడు అవసరమైతే తీసుకెళ్తాడండి. ఆ రోజు వాళ్ళకి వాహనాలు లేవు కాబట్టి దేవుడు అలా తీసుకెళ్తాడు. కానీ అందుబాటులో ఉన్నప్పుడు మనం దేవుణ్ణి శోధించకూడదు. ఏది మనకు అందుబాటులో లేనప్పుడు దాని విషయమై మనం ప్రభుని ఏం చేయాలి? మాటికి మనం అడిగి ప్రభు యొద్ద నుండి మనం పొందుకోవాలి. ఆ విధంగా ప్రభు మనకు సహాయం. దురాభిమానం పాపం అనమాట. మనకు అందుబాటులో మనకు ఉన్న అర్థమవుతుందా? కొంతమందికి డబ్బులు ఉంటాయి, హాస్పిటల్కి వెళ్తే డబ్బులు అయితే ప్రభు నువ్వే తగ్గించాలయ్యా, నువ్వే బాగు చేయాలయ్యా, నువ్వు తప్ప ఇంకెవరు లేరయ్యా, నువ్వు రోగాలను తీసేసేవారు, పరమ వైద్యుడవు ప్రభువా. అబ్బా ఎంత బాగా చేస్తారు. అప్పుడు ఆయన అంటాడు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, హాస్పిటల్ ఉన్నాయి, పోయి చూపించుకో, ఆ డబ్బులు అయిపోయిన తర్వాత నేను చూస్తాను వ్యవహారం. పో. కాదు ప్రభు, అవి మిగలాలయ్యా, అవి దాచిపెట్టుకోవాలయ్యా, అవి నేను పట్టు చీర కొనుక్కోవాలి, కాబట్టి అవి అట్టాగే ఉండాలి, నువ్వు బాగు చేయి. దురాభిమాన పాపం అంటే ఇదే. ప్రతి విషయంలో దేవుని మనం శోధించకూడదు. అర్థమైందా? ప్రతి దాన్ని బట్టి మనము ప్రభుని శోధిస్తూ ప్రభుని బాధ పెట్టకూడదు. మనము ఏ సమయంలో ఏది మనం అడగాలో, ఏ సందర్భంలో ఏది ప్రభు యొద్ద నుండి పొందుకోవాలో ఆ విషయమే మనం శోధించాలి తప్ప అన్ని విషయాల్లో మనం ప్రభుని శోధించి. ఇప్పుడు యేసు ప్రభు దేవాలయం ఎక్కాడు, మరలా ఏం చేయాలి? మెట్లు దిగి కిందకి రావాలి. అక్కడ దూకాల్సిన పని లేదు. అర్థమవుతుందా? దూకాల్సిన చోట దూకాలి, కానీ అక్కడ దూకాల్సిన పని
లేదు, చక్కగా మెట్లు ఉన్నాయి, దిగి రావచ్చు. కానీ ఇదేమంటుందో తెలుసా? అక్కడికి ఎక్కి దూకు అని చెప్పేసి అంటుంది. దూకితే ఈ వాగ్దానాన్ని జీవితంలో నెరవేర్చబడింది. ఈ రోజున చాలామంది వాగ్దానాలు పట్టుకొని, ఈ వాగ్దానం మా పితరుడిని అబ్రహాముకి ఇచ్చావు, ఇస్సాకి ఇచ్చావు, యాకోబుకి ఇచ్చావు, వాళ్ళకిచ్చావు, వీళ్ళకిచ్చావు, నాకు కూడా ఇవ్వు అని చెప్పేసి అంటారు. అంటే వాళ్ళకి ఇచ్చారా, నీకు ఇవ్వాలా? స్వార్థం కదా. వాళ్ళకి ఇచ్చావు కాబట్టి ఈ వాగ్దానం నాకు కూడా ఇవ్వు. వాగ్దానాలన్నీ కూడా మనం ఎత్తి పట్టుకొని ఎట్లా పడితే అట్లా ప్రార్థన చేయకూడదండి. చాలామంది ఆ వాగ్దానాలు తీసుకొని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన చేయొచ్చు, వాగ్దానాలను బట్టి ప్రార్థన చేయొచ్చు, కానీ ఏ వాగ్దానము ఏ సమయంలో ఎలాగ మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకోవాలో దాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ప్రతి వాగ్దానం తీసుకొని ప్రతి సందర్భంలో మనం అలాగా మనం ప్రార్థన చేయకూడదు. ఇప్పుడు దూకితే నీ దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకొని నీకే దెబ్బ తగలకుండా నిన్ను పట్టుకుంటారు, దూకు అని చెప్పేసి అంటుంది. అక్కడ వాగ్దానం వాడు అని చెప్పేసి అంటుంది. అంటే ఈ వాగ్దానం నెరవేరకపోతే బైబిల్ నెరవేర్చబడలేదు, నీ దేవుడు అబద్ధికుడు అని చెప్పేసి సాతానుడు వెల్లడి చేయడానికి అక్కడ ఏం చేస్తుందంటే దురాభిమాన పాపము యేసుక్రీస్తులోనికి ప్రవేశపెట్టాలని అది ప్రయత్నం చేసింది. కానీ పాపము లేని వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏం చేశాడంటే నీ దేవుణ్ణి నువ్వు శోధించకూడదని చెప్పేసి బైబిల్లో రాయబడి ఉంది. ఆ మాట నీకు తెలీదా అని చెప్పేసి మాట్లాడాడు. సాతాను ఇక్కడ అవసరం లేదు, నేను ఎలా మెట్లు ఎక్కి వెళ్ళానో అలా మెట్లు దిగి నేను వెళ్తాను, కానీ ఇక్కడ నుంచి దూకవలసినటువంటి అవసరత లేదు. అలాగని ఆ వాగ్దానాలు నేను పట్టుకొని ఆ వాగ్దానాన్ని నా జీవితంలో అష్టానుసారంగా నేను వాడుకోను అని సాతానికి స్పష్టంగా చెప్పాడు. ఈరోజున వాగ్దానాలు మన ఇష్టానుసారంగా మనం వాడుకోకూడదండి. అర్థమవుతుందా? దేవుని యొక్క వాక్యాన్ని మన ఇష్టానుసారంగా మనం మలుచుకొని మనం వాడుకోకూడదు. అర్థమవుతుందా? ఒక ఆయన ఎదురు కూర్చొని బిర్యానీ తింటే వీడి దగ్గర ఏం లేదంట చూసి, బైబిల్లో రాయబడింది కదా, నీ పొరుగు వారికి ఏం చేయాలి, నీకున్నది సహాయం చేయాలని చెప్పేసి అంటే అవతరుడు తింటా అంట, నీ పొరుగు వారిది ఏది కూడా నువ్వు, వీడు చెప్పింది వాక్యమే, ఏమని ఎదుటి వారికి నువ్వేం చేయాలి, సహాయం చేయాలి, పెట్టాలని చెప్పేసి అంటే ఆడు కూడా ఏం చేస్తున్నాడో తెలుసా, నీ పొరుగు వారిది ఏది కూడా నువ్వు. సరిపోయిందా? తిక్క కుదిరిందా? వాగ్దానాలు మనం ఎట్టబడితే అట్లాగా ఉపయోగించుకోవడానికి వీల్లేదండి. కానీ సాతాను యొక్క ఆలోచన అన్నమాట అది, సాతాను యొక్క మనసు. ప్రతిదానికి దేవుని యొక్క వాగ్దానాన్ని పట్టుకొని మనము ఆ వాగ్దానం ఖచ్చితంగా నా జీవితంలో నెరవేర్చాలని చెప్పేసి మనం ప్రభుని శోధిస్తాం. అది మంచిది కాదు, అది మంచిది కాదు. ఏ వాగ్దానము ఎవరికి చేయబడింది, దేనికి సంబంధించింది, ఏ సందర్భంలో చేయబడింది, ఇది మనకు తగునా కాదని చెప్పేసి మనం ఆలోచన చేసుకొని ఆ విధంగా వాక్య ప్రకారం మనం ప్రభుని అడిగితే ప్రభు మనకి ఖచ్చితంగా సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి రెండు చేతులతో ఒకసారి. మూడవదిగా మనం చూస్తే ఈ రెండు విషయాల్లో ఆయన ఎలా కనబడుతున్నాడు మనకి, పాపము లేనివాడిగా కనబడుతున్నాడు. ఈ రెండు విషయాల్లో పాపం లేనివాడిగా కనబడుతున్నాడు. మూడో విషయం మనం చూస్తే 4:8 త్వరగా చూడండి. అంతటా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసినలా వీటన్నిటి నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన దేవునికే మ్రొక్కు, ఆయనను మాత్రమే సేవించవాలని రాయబడి ఉన్నదని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మూడవ శోధన. మొదటి శోధన ఏంటంటే స్వార్థం. అర్థమవుతుందా? యేసు ప్రభుని స్వార్థప్రియుడిగా చేయాలని చెప్పేసి, స్వార్థపరుడుగా చేయాలని చెప్పేసి ఆశపడింది. కానీ ఆయన పాపము లేనివాడిగా కనపడ్డాడు. దేవుడిచ్చినటువంటి ఆ శక్తి మహిమ ప్రజలకే ఉపయోగించాడు, కానీ తన స్వార్థానికి వాడుకోలేదు. రెండవదిగా మనం చూస్తే ఆయనను వాగ్దానాలు జ్ఞాపకం చేసుకొని వాగ్దానాల ప్రకారం అడుగు అని చెప్పేసి అంటే దురాభిమాన పాపం ఆయనలో పెట్టాలని చూసింది. కానీ ఆ విషయంలో యేసు ప్రభు పాపము లేనివాడిగా మనకు కనబడ్డాడు. మూడో విషయం ఏంటంటే నాతో రాజీపడు అని చెప్పేసి అంటుంది. అనగా పాపముతో రాజీపడు అని చెప్పేసి అంటుంది. పాపానికి రాజీ పడడం ఒక పాపమే. అర్థమవుతుందా? పాపానికి రాజీ పడడం ఒక పాపమే. చూడండి, ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేస్తున్నారండి,
ఆ తప్పులో నువ్వు కూడా పాలు పంపులు పొందావనుకోండి, నువ్వు కూడా ఏమైందంటే తెలుసా, పాపము చేసినట్లే. అందులో నీవు పాలు పంపులు పొందావు కాబట్టి ఆ పాపం నీకు కూడా అంటుకుంటుంది. జాగ్రత్త. ఇది కొన్ని సందర్భాలలో భార్యాభర్తల మధ్య, అదేవిధంగా స్నేహితుల మధ్య, బంధుమిత్రుల మధ్య ఈ పాపాలు కనబడుతూ ఉంటాయన్నమాట. కొన్ని విషయాలలో చూడండి, నా స్నేహితుడు కదా, నా ఫ్రెండు కదా, ఈ ఒక్కసారికి ఇదిగో నాతో పాటు నువ్వు కూడా త్రాగు అని చెప్పేసి అంటే వాడు ఏం చేస్తాడంటే, తన స్నేహితుడు కదా బ్రతిమలాడుతున్నాడు అని చెప్పేసి ఏం చేస్తాడు, రాజీ పడతాడు. నా స్నేహితురాలు కదా, నా స్నేహితుడు కదా, మన ఇద్దరం ప్రేమించుకుంటున్నాం కదా, మన ఇద్దరం అలా కదా ఇలా కదా, నాతో పాపం చేయడానికి ఏమైందని చెప్పేసి అంటే వివాహం కాకముందు ఏం చేస్తారో తెలుసా, పాపం చేయడానికి రాజీ పడతారు. పాపం అది. ఏదైనా ఒక అబద్ధం ఆడే విషయంలో అర్థమవుతుందా? ఒకసారి ఏదో పని మీద వెళ్ళామండి, నాతో పాటు మరొక అతను వస్తే అతను ఫోన్ వస్తే అతడు ఏమంటాడంటే, అప్పుడు మేము నసరాపేటలో ఉన్నాం. అతడు అంటాడు, ఫోన్ వచ్చింది, ఈ ఫోన్ తీసుకొని ఉప్పలపాడులో ఉన్నా అని చెప్పి అంటాడు. నన్ను ఏం చెప్పాలంటే, నేను ఈ ఫోన్ తీసుకొని ఉప్పలపాడులో అంటే నేను ఇప్పుడు అబద్ధం ఆడాలి. మరి ఇప్పుడు అబద్ధం ఆడే విషయంలో నేను కూడా ఏం చేయాలి, అతనితో రాజీ పడాలి. మరి ఇప్పుడు నేను చేయాలా వద్దా? చెప్పండి ఏం చేయాలి? హలో, ఎవరు? పలానా లేడా? ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, పేటలో ఉన్నావు. కాకపోతే ఉప్పలపాడులో ఉన్నానని చెప్పమన్నాడు, కానీ అట్లా నేను చెప్పకూడదుగా. అవునా? రాజీ పడకూడదు. అబద్ధపడే విషయంలో, పాపం చేసే విషయంలో మనం రాజీ పడకూడదు. ఆ విషయంలో యేసేపును మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అనుదినము అతనితో మాట్లాడుచుండెను. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రతిదినము అతను ఏం చేస్తుంది, శోధిస్తూ ఉంది. తనతో పాపం చేయడానికి శోధిస్తూ ఉంది ప్రతిదినము. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు ఇంట్లో ఎవరు లేని సమయంలో మాట్లాడుతూ ఉంది, మాటలతో అతను శోధిస్తూ ఉంది. కానీ ఏ మాటకు అతడు లొంగిపోలేదు. నువ్వు చాలా బాగా అందంగా ఉన్నావే, చాలా తెలివిగా ఉన్నావే, మంచి జ్ఞానంతో ఉన్నావే, మా ఆయన కంటే మంచి తెలివితేటలు నీకు ఉన్నాయి, ఈ దేశాన్ని బాగా నువ్వు బ్రతికించడానికి, ఆహారాన్ని సిద్ధపరచడానికి నువ్వు మంచి టాలెంట్గా ఉన్నావే, మంచి అందంగా ఉన్నావే, అలాంటి నీవు నాతో ఉంటే ఎంత బాగుండదని చెప్పేసి ఈ విధంగా ప్రతిరోజు అంటూ శోధిస్తుంది. కానీ ఒక్క మొక్క కూడా యేసేపు మనసులోకి ఎక్కలా. జాగ్రత్త. రోజున డబ్బు కోసం, లేకపోతే స్నేహితుడి కోసం, స్నేహితురాలు కోసం, లేకపోతే తెలిసిన వాళ్ళ కోసం, లేకపోతే దేని కొరకు నీ యొక్క దేహాన్ని అమ్ముకుంటున్నావేమో, పాపంలో పడిపోతున్నావేమో. జాగ్రత్త. ప్రియ సహోదరుడా, దేని విషయంలో రాజీ పడుతున్నావో ఒకసారి ఆలోచన చేసుకో. అది భయంకరమైనటువంటి పాపము. తర్వాత నువ్వు ఏడవలసి వస్తుంది, తర్వాత బాధపడవలసి వస్తుంది, తర్వాత పరిస్థితులు తారుమారైపోతే తర్వాత భయంకరంగా రోధించవలసి వస్తుంది. ప్రియమైన బిడ్డలారా, మొన్న బీటెక్ చదివేటువంటి అమ్మాయి మంచిది, చాలా చక్కగా మంచిగా బీటెక్ చదువుతుంది, మంచిగా ఉంది, మంచి మార్కులు, చదువులో మంచిగా ముందుంటుంది అనమాట. అయితే ఒకడు మధ్యలో స్నేహితుడు అయ్యాడు. స్నేహితుడు కాస్త ప్రేమగా మారింది. తర్వాత ఈ విధంగా మనం ఉంటున్నాం కదా, తర్వాత మనం వివాహం చేసుకుంటాం కదా అని చెప్పేసి అలాగా వాడు బలవంతం చేయడం వల్ల అతనితో ఆమె శరీర సంబంధంగా కలిసింది. తర్వాత వాడు ఇక వదిలేసి వెళ్ళిపోయాడు. వాడు ఫోన్ కలవట్లేదు, ఇంకేమీ లేదు. ఈ విషయం ఒకవేళ ఇంట్లో తెలిస్తే ఏమవుతుందో అని చెప్పేసి ఆమె ఆ కాలేజీలోనే ఊరేసుకొని చనిపోయింది. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి చదివించారో తెలుసా, ఎన్ని లక్షలు ఆమెకు పెట్టారో తెలుసా. కానీ వాడి వలలో పడిపోయి తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుంది. రాజీ పడింది, వాడితో మాయ మాటలకు రాజీ పడింది. జాగ్రత్త. ఈరోజు అట్లా మాయ మాటలు చెప్పేటువంటి స్త్రీలు ఉన్నారు, మాయ మాటలు చెప్పే పురుషులు ఉన్నారు. సహోదరుడు జాగ్రత్త. ఉదయకాల సమయంలో ఏ పాపానికి రాజీ పడి పాపిగా మారిపోతున్నావు, జాగ్రత్త. యేసు ప్రభువలే దేనికి మనం రాజీ పడడానికి వీల్లేదు. పాపం మనల్ని నరకానికి తీసుకొని వెళ్ళిపోతుంది. ఇప్పటి వరకు ఏ విషయాల్లో రాజీపడి పాపిగా మారిపోయావో ఇక మీదట నీ జీవితంలో అలా జరగడానికి వీల్లేదు. అది చిన్నదైనా పెద్దదైనా
విషము కొంచెమైనా ఎక్కువైనా విషము విషమే. పాపము చిన్నదైనా పెద్దదైన పాపమే. జాగ్రత్త. ఆ పాపము నిన్నేం చేస్తుంది? ఒక రోజున పట్టుకుంటుంది. ఆ పాపం పట్టుకున్నప్పుడు నువ్వు ఇతరులకు నీ ముఖాన్ని చూపించలేక ఏదో ఇలాగ చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. పాపం చేపించి ప్రేరేపణ కలుగు చేసేది అదే. నువ్వు చావమని చెప్పేది కూడా అర్థమవుతుందా? యేసు ప్రభులోకి దూరింది, అమ్ముకో పట్టించంది అని చెప్పేసింది. ఆ తర్వాత అంత పరిశుద్ధిని పట్టించావు, సావు అని చెప్పేసి. రెండింటి కారణము సాతానుడే. జాగ్రత్త. 2 పనులు వాడు మన ద్వారా చేపిస్తాడు. కానీ ఆ విషయంలో, రాజీ పడే విషయంలో యేసు ప్రభు ఏ పాపము లేని వాడిగా కనపడతా ఉన్నాడు. జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేని విషయంలో మనం రాజీ పడాల్సిన పని లేదు. ఉంటే తిందాం, లేకపోతే పస్తులు ఉందాం, ఇబ్బంది ఏం లేదు. ఉంటే కట్టుకుందాం, లేకపోతే లేదు. ఈ రోజున శరీర సంబంధమైనటువంటి అవసరాల కోసం నేను బిడ్డలను చదివించుకోవడానికి నేను ఈ పాపం చేస్తున్నా, ఈ వ్యభిచారం చేస్తున్నా, ఇల్లు కట్టించుకోవడానికి ఈ వ్యభిచారం చేస్తున్నా, ఆ తర్వాత నా వస్త్రాల కోసం, నా కుటుంబ పోషణ కొరకు నేను ఈ వ్యభిచారం చేస్తున్నా అని ఈ రోజున చాలామంది అట్లాగా శరీరాలను అమ్ముకుంటున్నటువంటి వారు ప్రపంచంలో మనకు కనబడుతూ ఉన్నారు. నా కుటుంబ పోషణ కొరకు, లేకపోతే నా అవసరాల కొరకు నేను ఈ పాపం చేస్తున్నాను, ఈ పాపానికి నేను రాజీ పడ్డాను, దీనికి వంగిపోయాను అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. ఆ తర్వాత ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. దేవుని బిడ్డలుగా మనం పాప సంబంధమైనటువంటి ఏ విషయాలకి మనం ఎక్కడ రాజీ పడడానికి వీల్లేదు, లొంగిపోవడానికి వీల్లేదు. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. మనం ఎవరమో అర్థమవుతుంది. ఎవరో మనము లోక సంబంధమైనటువంటి మనుషులము కాదు. మనము రాజులైన యాజక సమూహము, దేవునికి సొత్తైన ప్రజలం మనము. దేవుడు తన పేరు పెట్టి మనల్ని పిలిచాడు. ఆయన రక్తము చేత కడగబడిన వారము. ప్రాముఖ్యంగా ప్రభు దృష్టిలో మనం ఎలాంటి వారమో తెలుసా? విలువైన వారము. అలా విలువైన మనము ఆఫ్టర్ ఆల్ ఆ పాపానికి, చిన్న పాపాలకి, పెద్ద పాపాలకి మనం లొంగిపోతామా? రాజీ పడతామా? కాస్త మనం సిగ్గుతో బ్రతకాలండి. సిగ్గుతో బ్రతకాలి. ఏసేపును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విషయంలో దేనికి లొంగిపోలేదు, రాజీ పడలేదు. అపోస్తలుడైన పౌలు గారు కూడా తన ఘనపరుస్తుంటే రాజీ పడలేదు. అబ్బా నన్ను ఘనపరచండి, నన్ను పొగడండి అని చెప్పేసి రాజీ పడలేదు. వద్దు, అలా చేయవద్దు. మనం అందరం కూడా కలిసి దేవుణ్ణే ఘనపరచాలి తప్ప మనం ఘనపరుచుకోకూడదు అని చెప్పేసి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ విషయంలో రాజీపడి ఏడుస్తున్నావు? ఏ విషయానికి రాజీపడి బాధపడతా ఉన్నావు? ఏ విషయానికి రాజీపడి నీ జీవితాన్ని పాడు చేసుకొని బ్రతకలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు ఇక మీదట అలాంటి తప్పుడు పనులు చేస్తూ నీ జీవితాన్ని ఇక మీదట పాడు చేసుకోవద్దు. ఇప్పుడైనా సరే నీ జీవితాన్ని చక్కగా ప్రభువులో చక్కదిద్దుకుంటూ ముందుకు కొనసాగిపోవాలి. ఎందుకంటే ఆయన పాపం విషయానికి మనం చూస్తే పాపము లేనివాడిగా కనబడుతున్నాడు. సాతాను శోధించి పాపంలో పడవేయాలని చూసింది, కానీ ఆయన మాత్రం ఏ పాపానికి లొంగలేదు. పాపము లేనటువంటి యేసు ప్రభు మానవుడిగా, దేవుడిగా అక్కడ కనబడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోక ఘనతను చూపించి, ఈ లోకంలో ఉన్న డబ్బును, బంగారాన్ని, గృహాలను, స్థలాలను ఇవన్నీ కూడా చూపించి యేసు ప్రభుని ఏ విధంగా సరే ఈ లోక సంబంధమైన వాటితో రాజీ పడాలని, అలా చేయాలని చెప్పేసి ప్రయత్నం చేసింది. కానీ యేసు ప్రభు అసలు వాటి విషయంలో ఏ విషయంలో కూడా ఆయన ఏమాత్రం కూడా ఆలోచన చేయలేదు. అందుకని ఆయన అంటాడు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరిలు ఉన్నాయి, మనిషి కుమారునికి తలవాల్చుకోవడానికి స్థలం లేదు. ఆయనకి ఇల్లు లేదు, పొలం లేదు, స్థలం లేదు, ఏమీ లేవండి. ఏమన్నాయి చెప్పండి? ఆయనకి ఏమన్నాయని మనం ఆలోచన చేస్తే చివరికి దొంగలు పంచుకున్నారు కదండి. అయ్యే ఇంకా ఆయన కాడ ఉంది, అయ్యే ఇంకేమీ లేవు ఆయన దగ్గర. డబ్బు కూడా లేదు. ఆ కానుకల సంచి ఎవరికి ఇచ్చాడు? యోధాకి ఇచ్చాడు. డబ్బులు కూడా ఆయన దగ్గర లేవు, ఏమీ లేవు ఆయన. ఎందుకంటే ఈ లోక సంబంధమైన దాని వల్లనే ఈ రోజున మానవులు పాపంలో పడిపోతున్నారు. డబ్బును బట్టి స్వార్థం, బంగారాన్ని బట్టి స్వార్థం, ఈ ఇళ్ళు ఉన్న స్థలాలు వీటన్నిటిని బట్టి స్వార్థం కలిగి మానవుడు పాపం చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకనే చూడండి, వీటిని బట్టి కొట్టుకోవడం, తిట్టుకోవడం. అందుకని యాకోబు రాసిన పత్రికలో మీలో మీ మధ్య ఈ గొడవలు ఎందుకు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అంటే కేవలము శరీర సంబంధమైనటువంటి కార్యాల వలనే.
మీకు ఈ పోట్లాట్లు, ఈ తగాదాలు, ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు ఎందుకు మీకు జరుగుతున్నాయి? అందుకనే నా భార్యను నేను డ్వాక్రా గ్రూపులో కూడా ఉంచడానికి నేను ఇష్టపడలేదు. అర్థమవుతుందా? ఇక మీదట కూడా ఉంచను. ఉంచకపోతే గ్యాస్ రాదు, ఇల్లు రావు, ఏది రాకపోయినా నాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆ 10 మందితో ఒకళ్ళు కట్టారంటే ఒకళ్ళు కట్టలేదంటే వాటి గొడవ అది ఇది అని చెప్పేసి కూడా ఆ గొడవ మనం ఎడబెడుతున్న తర్వాత పాస్టర్ గారు అట్టుంది, ఆ తర్వాత పాస్టర్ గారు ఇట్ట అన్నాడంటే ఉన్న పరువు కాస్త పోద్ది. వద్దు, అవసరం లేదు. ఉన్నదే తింటాం, ఉన్నదే కట్టుకుంటాం. అవసరమైతే చెట్టు కిందైనా బ్రతుకుతాం. అవసరం లేదు, ఇలాంటివి మాకు అవసరం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేసుకోండి. ఎందుకంటే వీటిని బట్టి రోజున ఎన్ని భయంకరమైనటువంటి గొడవలు తెలుసా, మనస్పార్థాలు తెలుసా? ఈ డబ్బును బట్టి ఎంతమంది ఎన్ని రకాలుగా ఈ రోజున మనస్పార్థాలు కలిగి ఉన్నారో తెలుసా? సరిగా మాట్లాడుకోలేరు, సరిగా ఒకచోట ఉండలేరు, సరిగా ప్రేమించలేరు, సరిగా సమాధాన పడరు. ఎవరి మొక్కలు వాళ్ళకి అట్లాగా ఈ రోజున మనుషులు జీవిస్తున్నారు. కారణం ఏంటంటే డబ్బు డబ్బు డబ్బు. ఈ డబ్బును బట్టే. అందుకని అంటారు పెద్దోళ్ళు, పిల్లనిచ్చన్న పగవాలంట. చెప్పండి పిల్లనిచ్చన్న పగవాలంట, లేకపోతే డబ్బులు ఇచ్చన్న పగవాలంట. అంతే కదా మరి. వాళ్ళ అవసరాలని చెప్పేసి మనం ఇస్తాము, మన అవసరాలప్పుడు మనం అడుగుతాం. ఇవ్వలేదని చెప్పేసి అంటే ఏం చేస్తాం? గట్టిగా అడుగుతాం. ఇవ్వకపోతే ఇంకా గట్టిగా అడుగుతాం. అవతల వాళ్ళకి ఏమవుతుందంటే అది మనసు కొంచెం కఠినంగా అవుతుంది. ఇస్తాంగా ఏడకి వెళ్తాం, ఊరేళ్ళు పెట్టిపోతాం. ఇలా రకరకాలుగా మాట మీద ఏమవుతుందంటే అది చాలా దూరం పోతుంది. అందుకే ఈ లోక సంబంధమైనది అంతా కూడా ఆయనకు చూపించి, నువ్వు నాకు మొక్కు, నువ్వు నాకు రాజ్యపడ్డావంటే ఇవన్నీ నీకు ఇస్తానని చెప్పేసి అంటది. అసలు అవన్నీ ఎవరికి చెప్పండి? చెప్పాలి గట్టిగా. అవన్నీ ఎవరి? సాతాను ఏమంటుందో తెలుసా? ఇవన్నీ నా నీకు ఇస్తా అంటుంది. అసలు అవన్నీ ఎవరి? అసలు సాతాను ఎవరు చేస్తే అది కలిగింది? ఎవరి ద్వారా వచ్చింది? ఆ విషయాన్ని మర్చిపోయి తన ఇష్టానుసారంగా మాట్లాడాలి. కారణం ఏంటంటే ఏదో ఒక విధంగా పాపం లేని వాడిని పాపంలో పడేయాలి. ఈ రోజున మనం కూడా పాపం లేకుండా చక్కగా మంచిగా బ్రతుకుతున్న సమయంలో సాతాను మన కుటుంబంలో ఎవరిలో ఒకళ్ళకి దూరం ఏం చేస్తుందంటే వాళ్ళని బట్టి మనం కూడా పాపం చేసేటువంటి వారిగా మార్చేసిద్ది. అర్థమైందా? నువ్వు ఇప్పటి వరకు మంచిగా ఉన్నావు, బూతులు మాట్లాడకుండా తగాదులు ఆడకుండా మంచిగా ఉన్నావు, బాగానే ఉంది. కానీ సాతాను నేను అలా ఉంచదన్నమాట. ఏదో ఒక విధంగా నీతో మాట్లాడియాలని చెప్పి చూస్తుంది. ఈలోపు వేరే వాళ్ళు నీ పిల్లలను కొట్టడమో, లేకపోతే నీ పిల్లల్ని తిట్టడమో, లేకపోతే నీ పిల్లలకి ఏదో గాయపరచడం చేస్తారు. అప్పుడు నీకేమొద్దంటే ఒళ్ళు మండిద్ది అనమాట. అప్పుడు వాడు ఊడుకుంటాడు. ఇంకా ఇదే సమయము, ఇదే అనుకూలమైన సమయము, ఇదే నువ్వు నోరు తెరిచే సమయం, ఇదే నువ్వు మాట్లాడే సమయం, కానీ స్టార్ట్ అని చెప్పేసి అంటది. ఇక నువ్వు నాళ్ళు మౌనంగా ఉండి ఏం మాట్లాడకుండా మంచిగా ఉన్నా నీవు, అమ్మ పలానా ఆమె చాలా మంచిదమ్మా అని చెప్పేసి అనిపించుకున్న నీవు ఇక ఏం చేస్తూ ఉంటుంది? నీకు తెలియని మొత్తం ఏం చేస్తూ ఉంటుంది అంటే ఇంగ్లీషు, హిందీ, తెలుగు మొత్తం సంస్కృతం అంతా జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఇక నువ్వు వరుసను ఏం చేస్తూ ఉంటావు? వదులుతూ ఉంటావు. ఒక్కొక్కటి వదులుతూ ఉంటుంటే ఆడ పాస్టర్ గారు ఉన్నాడని తెలియదు, విశ్వాసులు ఉన్నారని తెలియదు, ఇది మందిరం అని తెలియదు, ఏమీ తెలియదు. అంతా అయిపోయిన తర్వాత సరే నేను అట్లా మాట్లాడిందే, నేను అట్ట ఉంది, అది పోయింది. ఏది పోయింది? మాట్లాడిచ్చింది పోయింది. పోయిన తర్వాత నేను ఇట్లా మాట్లాడింది, అమ్మో నేను అట్లా మాట్లాడిందని చెప్పేసి అప్పుడు నువ్వు ఏడ్చుకుంటావు. అయ్యో ఇంతకాలం నేను బాగున్నాను కదా, ఇప్పుడు ఇట్లా మాట్లాడి చచ్చేదేంది, నోరు తగలబాడా అని నువ్వు అప్పుడు కొట్టుకుంటావు. ఉపయోగం ఏముంది? అది దేని విషయంలో రాజీ పడకూడదు. వాడు ఎప్పుడు కూడా మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే నువ్వు పాపం చేయి అని చేసి ప్రతిసారి వాడు ఏం చేస్తూ ఉంటాడంటే ప్రేరేపణ కలుగు చేస్తాడు. పనే అదే, నువ్వు నాతో రాజీపడు, నీకు అది ఇస్తా, నీకు ఇది ఇస్తా, నిన్ను అలా చేస్తా, నిన్ను ఇలా చేస్తా అని చెప్పేసి. ప్రియమైన దేవుని బిడ్డ, ఇట్లా ఒక సహోదరి తన భర్త కూడా మంచిగా సంపాదిస్తాడు, బాగానే ఉంటుంది. కానీ ఆమె ఇల్లు కట్టుకోవడానికి వేరే అతనితో సహవాసం కలిగి, అతనికి బాగా డబ్బు ఉందన్నమాట, మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. అతనితో సహవాసం కలిగి చక్కగా అతని ద్వారా ఇల్లు కట్టించుకుంది. తర్వాత అది భర్తకు తెలియదులే అని చెప్పేసి అనుకుంది. తర్వాత ఏమైపోయిందంటే భర్తకు తెలిసింది ఈ విషయం.
అరే నేను డబ్బులు ఇవ్వట్లేదు, ఇంత ఇంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది, ఇంత ఇల్లు ఎలా కడుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది, అదేమంటే అక్కడ తెస్తున్నా ఇక్కడ తెస్తున్నా అని చెప్పేసి అంటుంది. ఎవరిస్తారు ఇంత ఇంత విధంగా ఎవరిస్తారు, ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పేసి తర్వాత ఆలోచన చేసి తర్వాత ఎంక్వైరీ చేస్తే ఆమె ప్రవక్తల్లో మార్పు వచ్చింది, మాటలో మార్పు వచ్చింది, భర్తను చూసుకునే విషయంలో మార్పు వచ్చేసింది అనమాట. ఎందుకంటే మనసు ఏమైపోయింది, డైవర్ట్ అయిపోయింది కదా, అటు మారిపోయింది కదా, ఒక శత్రులాగా భర్తను చూస్తూ ఉంది. కానీ ఇల్లు అయితే కట్టింది కానీ ఇంట్లో మాత్రం లేదు, భర్త లేడు. ఆ తర్వాత అతనికి తన భార్యకు తెలిసింది, అతను ఇలా చేస్తున్నాడని చెప్పేసి అతనే తెలిస్తే వారి కుటుంబం పతనం అయిపోయింది, ఈ కుటుంబం పతనం అయిపోయింది. చివరికి కట్టుకున్న ఇంటిలో లేరు, పిల్లలకు పిల్లలు, తల్లికి తల్లి, తండ్రికి తండ్రి, చెట్టుకొకరు పుట్టకొకరు గుట్టకొకరు. ఆ ఇల్లు దెయ్యాల కొంపలాగా మారిపోయింది. ఆ ఇల్లు కొంచెం ఊరికి దూరంగా ఉండటం వలన ఆ ఇంటిలో చక్కగా పేకాట ఆడేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, త్రాగుబోతులు అందరూ కూడా చేరి దాన్ని ఇష్టానుసారంగా దాన్ని వాడుకుంటున్నారు. ఏమన్నా ఉపయోగం ఉందా? తర్వాత తెలిసిన వాళ్ళు చూసిన వాళ్ళందరూ కూడా ఏంది ఇది అని చెప్పేసి అంటే పలానా ఇట్లా చేసింది, ఇట్లా తప్పు చేసి ఇట్లా కట్టుకుంది, అది చూడు ఇట్లా మారిపోయింది. అది తప్పు చేయడం కాదు, అనేక మంది అందులో తప్పు చేస్తున్నారు, పాపం చేస్తారని చెప్పేసి అందరు ఊరు వారు అందరూ కూడా ఆడిపోసుకుంటున్నారు. అవన్నీ కూడా వినలేక భరించుకోలేక ఒక రోజున నీళ్ళలో దూకి బాయిలో దూకి చచ్చిపోయింది. ఎందుకంటారు ఇలాంటి పనులు ఎందుకంటారు? ఇంట్లో లేకపోతే గుడిసెలో బతకలేవా, రేకుల్లో బతకలేవా, నీకు డాబా కావాలా, లగ్జరీ లైఫ్ కావాలా? ఈ రోజున ఆ లగ్జరీ లైఫ్ కొరకు చాలామంది ఎన్నో అబద్ధాలు ఆడి అక్రమంగా ఈ రోజున సంపాదించాలని, తొందరగా పెద్దవాడు అవ్వాలని చెప్పేసి ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారో తెలుసా? ఇద్దరు భార్యాభర్తలు అండి, మన రాష్ట్రంలోనే ఇద్దరు భార్యాభర్తలు ఒక ప్లాన్ వేశారు. మన బంధువులు స్నేహితులు అందరూ కూడా మంచి లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు, మనమేమో ఇంకా రేకుల షెడ్లో ఉంటున్నాం. కానీ మన స్థితి మారిపోవాలని చెప్పేసి ప్లాన్ వేశారు. ఏం చేస్తే సులువుగా డబ్బు వస్తుందని చెప్పేసి ప్లాన్ చేశారు. ఏది చేసినా కష్టపడితే వస్తుందని చెప్పేసి ఆలోచన చేసుకొని, కష్టం లేకుండా ఏది చేస్తే డబ్బు వస్తుందని చెప్పేసి భార్యాభర్తలు ఆలోచన చేసి, భర్త అండి వాడు పెద్ద పని హిమాలనుడు ఏమన్నాడు, వాళ్ళిద్దరు డిస్కషన్ చేసి, ఏం లేదు డబ్బున్న వాళ్ళని కాస్త వలలో వేసుకో. ఏం చేయాలంట? డబ్బున్న వాళ్ళని కాస్త వలలో వేసుకో, డబ్బులు మనం ఇక బాగా సంపాదించుకోవచ్చు అని చెప్పేసి ఇక వారి వీధిలో ఉన్నటువంటి వారిని పరిశీలన చేసి వారి దగ్గర ఫోన్ నెంబర్లు తీసుకొని ఒక ముసలాయన 50 సంవత్సరాలు దాటి ఉంటాయి, ఒక ముసలాయనతో ఒక సంబంధం పెట్టుకుని, యవనస్తురాలు 10 సంవత్సరాలు ఏమంటాయి యవనస్తురాలు. ప్రేమంతం ఇవన్నీ కల్పిత కథలు కాదు, ఇవన్నీ కూడా పేపర్లు వేశారు, జరిగినటువంటి సంఘటనలే. ఎందుకంటే పాపానికి రాజీ పడితే ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఒక ముసలాది అతనితో పరిచయం చేసుకున్నారు, నేను నీకు మా గృహంలో విందు ఏర్పాటు చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను, మా ఇంటికి రండి అని చెప్పేసి అంటే అతను ఏం చేశాడంటే వచ్చేసాడు. ఆ ముసలోడు ఆ వయసులో ఎందుకు? ఈ రోజున అలాగా చాలామంది ఉన్నారు, పాపం చేయడానికి పరిగెత్తేటువంటి వారు చాలామంది, లేకపోలే దాని ద్వారా వచ్చేటువంటి నాశనం ఎట్లా ఉంటుందో గ్రహించుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అబ్బా ఒక యవనస్తురాలు నాకు విందిస్తుందంటే నాకు చాలా సంతోషం అని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. విందు చక్కగా విందు చేసింది. ఆ తర్వాత ఆ విందుతో పాటు అతను అలాగా ఢిల్లీలాగా సంసోన్ని కనుక మాయ చేసినట్లు చిన్నగా మాయ చేసింది. తర్వాత పడక గదిలో తీసుకెళ్ళింది. భర్త ఏం చేశాడంటే ఆ పడక గదిలో కెమెరాలు ఏర్పాటు చేశాడు. ఆమెతో అట్లాగా ఉంటున్నటువంటి సందర్భాలు జస్ట్ అంటే ఊరికి అట్లా ఉన్నారే తప్ప పాపం చేయలేదు. అలా ఉన్నటువంటి పరిస్థితులు రికార్డ్ చేసి తర్వాత మా ఆయన వస్తాడని చెప్పేసి బయటికి వెళ్ళి ఆ తర్వాత ఆ వీడియోలు తీసి అతను వాట్సాప్కి షేర్ చేసిందనమాట. ఇదిగో ఇలా నువ్వు నాతో వచ్చావు, నాతో ఉన్నావు ఇలాగా అని చెప్పేసి ఆ వీడియోలు తను షేర్ చేసి ఈ వీడియోలు కనుక నేను సోషల్ మీడియాలో పెడతాను, నువ్వు నాకు ఇంత డబ్బు ఇస్తే ఏమీ లేదు డిలీట్ చేస్తాను, నాకు డబ్బులు ఇవ్వకపోతే ఈ మాత్రం నేను మీ బంధువులకి స్నేహితులకి అందరికీ నేను చెప్తాను. ఆయన పరువు విలువ కలిగినటువంటి వ్యక్తి, ఆ వీధిలో మంచి డబ్బు కలిగినటువంటి వ్యక్తి, అమ్మో ఇవి బయట పెడితే నేను ఇలాంటి వాడిని అని చెప్పేసి అనుకుంటానని చెప్పేసి ఒకేసారి 20 లక్షలు ఇచ్చాడండి. ఎంత? 20 లక్షలు. వీళ్ళంతటితో తృప్తి పడొద్దు,
అంతలతో తృప్తి పడద్దు. ఇంకేం చేశారు తెలుసా? ఇంకా ఉండే వీడియోలు మళ్ళీ డబ్బులు ఇవ్వకపోతే మళ్ళీ ఇవి ఫేస్బుక్లో పెడతాం, యూట్యూబ్లో పెడతాం, లేదా మీ బంధువులకు పంపిస్తామని చెప్పేసి ఈ విధంగా ఇవి చూపించి డబ్బులు లాగడం ప్రారంభం చేస్తారు. డబ్బు 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 అని చెప్పేసి అన్నాడు. ఇక ఆయనకి ఇసుకెత్తి ఏం చేశాడంటే పోలీసులకి కంప్లైంట్ చేశాడు. అయ్యా ఇట్లా ఇదిగో ఇట్లా అని చెప్పేసి పోలీసులు చేస్తే వాళ్ళని పట్టుకొని జైల్లో పడేశారు. ఇద్దరు లగ్జరీ లైఫ్ అనుభవించాలన్నారు. నిజంగానే జైల్లో లగ్జరీ లైఫ్ ఏ పని చేయకుండా చక్కగా హాయిగా కంట్రోల్ పోయింది తింటా కూర్చున్నారు. ఎంత బాగుందండి లగ్జరీ లైఫ్. అంత అవసరం అంటారా? దేవుడు మనకి ఏ స్థితి ఇస్తే, పౌలు గారు అన్నాడు, దేవుడు నాకు ఏ స్థితి ఇస్తే ఆ స్థితిలో నేను దేవుని స్తుతిస్తా, గడుపుతా, అంతే. సంపన్నమైన స్థితి ఇచ్చాడా, ఓకే, అందులో ఉంటా. లేమి స్థితి ఇచ్చాడా, అందులో ఉంటా. నాకు ఇబ్బంది ఏం లేదు, ఎట్టయినా ఇబ్బంది లేదు. ఈరోజున చాలామంది అదే స్వార్థముతో నేను వాళ్ళని చూసి వీళ్ళని చూసి నేను అలా ఉండాలి, నేను ఇలా ఉండాలని చెప్పేసుకొని అబద్ధాలు ఆడడం, మాయ మాటలు చెప్పడం, మోసం చేయడం, అర్థం ఆ విధంగా సంపాదన జాగ్రత్త. ఆ పాపం మనం కట్టుకుంటాం, ఆ పాపం మన పిల్లలకు కూడా తగులుతుంది, అనుభవిస్తారు, జాగ్రత్త. మనం చూస్తున్నాం అక్రమంగా అన్యాయంగా ప్రజల యొక్క ప్రాణాలు తీసి ప్రజల ప్రాణాలు తీసి సంపాదించుకున్నటువంటి వారి యొక్క జీవితాలను మనం చూస్తున్నాం. జీవితాల్లో నెమ్మది లేక, ఆనందం లేక, సంతోషం లేక రకరకాలుగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్లుగా, తిప్పలు పడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక అలాంటివి మనం చూస్తూ కూడా ఇలాంటి పాపానికి మనం రాజీపడి ఎప్పుడు మన జీవితాల్లో మనం పాడు చేసుకోవడానికి వీల్లేదు. యేసు ప్రభు సాతానికి రాజీ పడలేదు, అందుకని ఆయన పాపము లేనటువంటి వాడిగా ఉన్నాడు. ఈ రోజున నీ స్థితి నా స్థితి ఏందో ఒకసారి ఆలోచన చేసుకొని ఇక మీదటైనా సరే మనము ఇక ఏ పాపానికి రాజీ పడకుండా చక్కగా యేసు ప్రభు వల్లే, హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదివాం కదా, ఏమని రాయబడి 4:15లో ఆయన మనవలే శోధింపబడిన కానీ ఆయన పాపము లేని వాడిగా ఉన్నాడు. యేసు ప్రభు ఎలా ఉన్నాడంట చెప్పండి? పాపము లేని. మనం కూడా ఎలా ఉండాలి చెప్పండి? చెప్పాలి గట్టిగా. ఎలా ఉండాలి? పాములాగా ఉండాలా? ఎలా ఉండాలి? పాపము లేని వారిగా మనం ఉండాలి. మనం చూసినప్పుడు వీళ్ళు పరిశుద్ధులు, మాట విషయంలో, ప్రవక్తన విషయంలో, అన్ని విషయాలు వీళ్ళు పరిశుద్ధులు చాలా మంచిగా ఉన్నారు, మంచి వ్యక్తులు అని చెప్పేసి మంచి సాక్ష్యం మనం కలిగి ఉండాలి. యేసు ప్రభు వలె మనము యేసు ప్రభు వలె మనం ఎలా ఒక ఛాలెంజ్తో మనం బ్రతకాలి. యేసు ప్రభు అంటే బాప్తిసం తీసుకోకముందు మన ఇష్టానుసారంగా వేషాలు వేసాం, అది అయిపోయింది. ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత యేసు ప్రభు వల్లే మనం ఒక ఛాలెంజ్గా బ్రతకాలి. వాక్యం చేత సాతాను మనం శోధించుకుంటూ మన మనసులో అనేక రీతిలోకి గాయపరుస్తూ ఉండగా వాక్యం అనే జ్ఞాపకం చేసుకొని సాతాను నా యొద్ద నుంచి పో అని చెప్పేసి సాతాను తరిమేసి మంచిగా మనం బ్రతకాలి. యేసు ప్రభు వల్ల జీవించాలి. యేసు ప్రభు మంచిగా పాపం లేనివాడిగా ఉండి తర్వాత ఎక్కడ ఉన్నాడంటే తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. మనం కూడా ఆ విధంగానే రేపొద్దున పరలోక రాజ్యంలో చేరి చక్కగా ప్రభుని మహింపరచాలి. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమె అందరూ కూడా లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అందరూ కూడా త్వరగా లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేద్దాం. శోధింపబడిన కానీ పాపం చేయలేదు, పాపం లేదు, పాపము లేనటువంటి వాడిగా యేసు ప్రభు మనకు కనపడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నమ్మిన మనల్ని కూడా సాతానుడు శోధిస్తాడు. కానీ మనం కూడా ఏ శోధనకు మనం వంగిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే సాతానుడు శోధించి మనల్ని పాపులుగా చేసి, అపవిత్రులుగా చేసి నరకానికి తీసుకొని వెళ్ళాలని వాడు ప్రయత్నాలు చేస్తూ ఉండగా ఒకసారి మన జీవితాలను మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. యేసు ప్రభు అన్నాడు, నా వలే బ్రతకండి అని చెప్పేసి. ఈరోజు మనం ఎవరి వలే బ్రతుకుతున్నాం ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఎవరి వలే మనం జీవిస్తున్నాం? మన జీవితంలో ఇంకా మన పాపమే ఉందా? పాపంలోనే ఉంటున్నామా? పాపం వల్ల వచ్చిన జీతం మరణము అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. పాపం వల్ల వచ్చే జీతం మరణము, ఆ మరణము మనల్ని నరకానికి తీసుకొని వెళుతుంది. కనుక సహోదరుడా, దేవుని బిడ్డవు, ఎక్కడ నువ్వు తల వంచవద్దు. దేవుని బిడ్డవు, ఏ పాపానికి నీ తల వంచవద్దు, ఏ పాపానికి నీ శరీరం అప్పగించవద్దు. నువ్వు తలంపుల్లో కానీ శరీర విషయంలో ఏ విషయంలో నువ్వు పాపం చేయడానికి వీల్లేదు. నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు పరిశుద్ధుడవు, ప్రభు రక్తము చేత కడగబడినటువంటి వ్యక్తివి, నువ్వు విలువైన వాడువు, విలువైన దానవు. నీకంటూ దేవుడు ఒక స్థానం ఇచ్చాడు, ఒక స్థితి ఇచ్చాడు, నీకంటూ ఒక పరిస్థితి నీకు కలుగజేశాడు, ఒక మంచి పేరు ప్రఖ్యాతలు నీకు అనుగ్రహించాడు. నీవు
దేవుని బిడ్డవు కాబట్టి నువ్వు ఏ విషయాల్లో నువ్వు రాజీ పడవద్దు. స్వార్థం నీలో ఉండటానికి, స్వార్థం అనే పాపం నీలో ఉండటానికి వీల్లేదు. దురాభిమాన పాపం నీలో ఉండటానికి వీల్లేదు. రాజీ పడేటువంటి పాపం నీలో ఉండటానికి వీల్లేదు. ఎల్లవేళలా వాక్యానుసారంగా నువ్వు బ్రతకాలి. వాక్యాన్ని మనసులో పెట్టుకొని వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా సాతాన్ని వెళ్ళగొడుతూ దేవుని యొక్క సన్నిధిలో మంచిగా ఏసేపు వలె మనం బ్రతకాలి. కనుక ఈ సమయంలో మనం చిన్న ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, ఎప్పటి వరకు తండ్రి పాపం చేత నేను వేలబడి ఉన్నాను, ఇక మీదట అలా కాక పరిశుద్ధమైనటువంటి జీవితం నేను జీవించాలి నాయన. పరిశుద్ధంగా నేను ముందుకు వెళ్ళిపోవాలి ప్రభా. ఆ విధంగా నన్ను అన్ని విషయాలు పరిశుద్ధంగా ఉంచునైనా. ఏ సాతాను యొక్క మాయకు మాటలకు ప్రభు నేను వంగిపోకుండా నీ కృపలో తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. పరిశుద్ధమైనటువంటి జీవితం నాకు అనుగ్రహించు ప్రభు అని చెప్పేసి ఈ సమయంలో ఒక తీర్మానం చేసుకుందాం. పరిశుద్ధంగా నేను జీవించి ప్రభా, నీ వలే పాపము లేని వాడిగా, నీ వలే పాపం లేని దానికే నేను బ్రతుకుతాను ప్రభు అని చెప్పేసి చిన్న తీర్మానం చేసుకుందాం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరచు. ఆయన రక్తంతో మనల్ని కడిగాడు. ఇక మీదట మరలా ఎందుకు విడిచిపెట్టిన దాని వైపు పరుగులెత్తడం, విడిచిపెట్టిన దాని వైపు ఎందుకు చూడడం, వచ్చినటువంటి దాని వైపు ఎందుకు మనసు కలిగి ఉండడం, విడిచిపెట్టిన దానిని మరలా ఎందుకు మనం కలిగి ఉండడం, అది తప్పు కదా. ఆ పాపాన్ని బట్టి మరలా మనం ఎందుకు ప్రభు యొక్క శిక్షకు మనలో అవ్వాలి, ఎందుకు మరలా మనము బలహీనలు అవ్వాలి, ఎందుకు మనం ఏడవాలి, ఎందుకు మనం బాధపడాలి, ఎందుకు నేను ఈ తప్పు చేశానని మరలా ఎందుకు పశ్చాత్తాపడాలి? అవసరం లేదు. యేసు ప్రభునే పాపంలో పడేయాలని, పాపిగా మార్చాలని సాతాను ప్రయత్నం చేసింది. అదేవిధంగా నన్ను కూడా పాపంలో పడేయాలని గర్జించు సింహంలాగా వాడు తిరుగుతూ ఉండగా ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఇక మీదటే పాపానికి లొంగిపోకుండా, సాతాను యొక్క మాట వినకుండా మంచిగా మనం బ్రతకాలి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలేందో మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయముల్లోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. యేసు ప్రభు పాపం లేనివాడిగా ఉన్నాడు. నీవు నేను పాపం లేనివాడిగా ఉండి పరలోక రాజ్యాన్ని చేరాలని ఆయన ఆశపడుతుండగా ఈ సమయంలో మనము ఒక మంచి తీర్మానం కలిగి మన జీవితాలను సరి చేసుకుంటూ ప్రభులో ముందుకు వెళ్ళిపోతూ ప్రభు ఇచ్చేటువంటి రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. మన తీర్మానం ప్రభు స్థిరపరచునుగాక. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి నడిపించారు, మీ స్తోత్రం. మీరు మాతో మాట్లాడారు, మీకు స్తోత్రాలు. నీ మాటలు ప్రభు మా హృదయాల్లో తండ్రి, మా హృదయం అనే పలక మీద రాయండి. అదేవిధంగా తండ్రి మంచి నెల పడిన తండ్రి విత్తనాల వల్లే ఫలింప చేయమని ప్రార్థన. వాటి ప్రకారం మేము నడుస్తూ అనేకులకు మాదిరికరంగా ఉంటూ ఏ పాపం లేనటువంటి వారిగా జీవిస్తూ నిన్ను సంతోషపరుస్తూ మేము కూడా సంతోషంగా మీ రాజ్యంలో చేరి నిత్యము మీతో ఉండేటువంటి భాగ్యం మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సమయంలో ఇంకా ఎవరైతే పాపానికి రాజీ పడి తండ్రి పాపం చేస్తూ ఉన్నారో నాయన, ఒకసారి మీరు బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నీ మాటలు వింటున్నారో నాయన, ఇంకా పాపమును విడిచిపెట్టలేని పరిస్థితుల్లో ఉంటున్నారు ప్రభా. సంపూర్ణంగా తండ్రి సాతాను యొక్క తండ్రి ఆ మాయల నుండి బయటపడి ప్రభా పాపం లేనటువంటి ప్రజలుగా జీవిస్తూ మీరు ఇచ్చేటువంటి పరలోక రాజ్యాన్ని పొందుకోవడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభునందు ప్రభా, మీ నందు మేము పడుతున్న ప్రయాస వ్యర్థం కాకుండా తండ్రి సంఘమంతటిని కూడా పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. విన్నటువంటి వాక్యాన్ని తండ్రి మా అందరి హృదయాల్లో ఫలభరితంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం. ఏ దుష్టుడు ఎత్తుకొని పోకుండా, అదేవిధంగా దీనికి అపార్థమైనటువంటి మాటలు దుష్టుడు కల్పించకుండా ప్రభువా నీ కృపలో మీరే జ్ఞాపకం చేసుకొని జీవించి బలపరచమని. ఎవరైతే బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నారో బలపరచండి. ఎవరైతే శోధనలో ఉన్నారో విడుదల కలిగించండి. ఎవరైతే ప్రభు బాధల్లో ఉన్నారో విడుదల కలిగించండి. ఎవరైతే మీ ఎదురు నుండి తండ్రి సహాయం కోరుకుంటున్నారో సహాయం దయచేయండి తండ్రి. ఎవరైతే ప్రభా ఇదిగో ప్రభా మీ ఎదురు నుండి మేలు పొందుకోవాలని ఆశపడుతున్నారో మేలు కలిగించి, పనులకు వెళ్తున్నారు సహాయం చేయండి. వ్యాపారాలు సహాయం చేయండి తండ్రి. అదేవిధంగా తండ్రి డ్రైవింగ్కి వెళుతూ ఉన్నారు. అదేవిధంగా ప్రభు స్కూల్కి కాలేజీలకు వెళుతున్నారు, ప్రభు ఉద్యోగాలకు వెళుతున్నారు. బిడ్డలందరికీ నీ కృపాక్షేమములు ఈ వారమంతా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని పరిశుద్ధపరిచి పాపులైనటువంటి వారిగా మీరే సిద్ధపరిచి బలపరచమని, కుటుంబాల్లో ప్రతి అవసరాలు మీరు తీర్చి సమృద్ధిని మీరు అనుగ్రహించి సహాయం చేయమని. ఏమీ లేకపోయినా ప్రభా పాపానికి రాజీ పడి తండ్రి పాపపు బ్రతకక నాయన ప్రతి సందర్భంలో మీ విషయమై భయపెడుతూ ముందు కొనసాగిపడని కృప దయచేసి దీవించమని, ప్రాముఖ్యంగా ఈ సమయంలో తండ్రి మీ పాద సంధికి వచ్చినటువంటి వారిని వారి కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మకమైన సహవాసమైన కృపాక్షేమములు ఈ మొదటి ఆరాధనలో పాలుపొమ్ములు పొందిన మనకు, మన కుటుంబాలకు, మన గ్రామానికి, మన దేశానికి, మన రాష్ట్రానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రవేశం సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.